అంతరాయతిమిరోపశాంతయే శాంతపవనమచింత్య వైభవం తం నరం వపుకి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. ధ్యేయ మంత్రము చెప్పుకొని ధ్యేయ మంత్రం చెప్పుకొని మనము ప్రారంభించుకుంటాం. ఏమిటి మన ధ్యేయము అంటే సంస్కృత భాషని మనం ప్రోత్సహిస్తాం. సంస్కృత భాష ఎందుకంటే మన మాతృభాష కాబట్టి సంస్కృత భాషని ప్రోత్సహించడము అంటే ఎవరినో వెళ్ళి పక్క నుండి బుధం తట్టడం కాదు. మన మాతృభాషని మనము అర్థం చేసుకోవడం. అమ్మ మాతృభాష తెలుగు అండి, మా మాతృభాష హిందీ అండి, అలా కాదు. ఈ అన్ని భాషలకు కూడా మూలమైనటువంటి భాష సంస్కృత భాష. అందుకని చెప్పి ముందుగా ఎప్పుడు కూడా ధ్యేయమంత్రం చెప్పుకొని ప్రారంభించుకుంటాం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం సంస్కృతస్య ప్రసారాయ నైతం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం వందే మన్యే వందే సంస్కృత మాతరం వందే సంస్కృత మాతరం. భాష పైన ప్రేమతో సంస్కృత శిక్షణ మొదటి లెవెల్లో జాయిన్ అయిన వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏం నేర్చుకుంటాం ఇక్కడ? ముందు ఒకసారి ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం చేయబోతున్నాం, మళ్ళీ ఫ్యూచర్ లో మనం ఏం చేయబోతున్నాం అనేది తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన గ్రూప్స్ తరఫున ఎన్నో కొత్త విషయాలని మనం నేర్చుకున్నాం. భగవద్గీత కనీసం ఒక 5-6 సార్లు అన్ని అధ్యాయాలని విపులంగా చెప్పుకున్నాం. గీతా దైనందిని పేరు మీద ప్రతిరోజు ఇప్పటికీ కూడా ఒక 4-5 ఏళ్లుగా మనము గీతా శ్లోకాలను ప్రతిరోజు కూడా స్మరించుకుంటున్నాము, క్లుప్త భావం తెలుసుకుంటున్నాము, తర్వాత పూర్తి వివరణ కూడా తెలుసుకుంటున్నాం ప్రతిరోజు. ఇదైన తర్వాత భాగవతం తెలుసుకున్నాం, శ్రీమన్నారాయణీయం ఎన్నోసార్లు మనం తరగతిలోని గడుపుకున్నాం. తర్వాత ఉత్తర గీత, ఇప్పటి వరకు ఎక్కడా చెప్పుకోనటువంటి ఉత్తర గీతని మనం తెలియజేశాం. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఆదివారం నాడు సంస్కృతము, సోమవారం నాడు ఉపదేశసారము, మంగళవారం నాడు జ్యోతిష్యము, బుధవారం నాడు ఋగ్వేదము, గురువారం నాడు భగవద్గీత, శుక్రవారం నాడు విష్ణు సహస్రనామము, శనివారం నాడు సంపూర్ణ మహాభారతము. ఇలా ఎన్నో విషయాలని మనం గ్రూప్ లోపల తెలుసుకుంటున్నాం. అన్ని కూడా మన ఎదుగుదలకు ఉపయోగపడేవి. ఏదో అడ్డదిడ్డంగా పారాయణ చేసి వెళ్ళిపోవడమో, అడ్డదిడ్డంగా మాట్లాడుకోవడమో కాకుండా ఇవన్నీ కూడా ఒక పర్పస్ కోసం చేస్తున్నాము. అంటే ఒక లక్ష్యం కోసమై మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మనం ఎవ్వరమి అనేటటువంటి విషయము మెల్లమెల్లగా బోధపడుతుంది. మన గ్రంథాలలో ఏం చెప్పారు అనే విషయాలు కూడా మనకు బోధపడతాయి. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం మనం. శృతి గీతలు, తర్వాత గోపికా గీతలు, తర్వాత కపిల గీత తెలుసుకున్నాం. ఇలా గీతలలో చాలా వరకు తెలుసుకున్నాం. మన గీతలని మార్చుకునేలాగా ఇప్పటి వరకు చాలా విషయాలని తెలుసుకున్నాం. వీటన్నిటికీ మూలం ఏంటి అని ఆలోచించినట్లయితే సంస్కృతం. అదన్నమాట. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరు సంస్కృతం నేర్చుకోవాలి. అయితే నేను సంస్కృతం నేర్చుకుంటాను కానీ నేనేమన్నా సూపర్ హీరోని అయిపోతాను ఆ సంస్కృతం నేర్చుకుని అంటే బహుశా ఇప్పటికీ కాలేమేమో. ఎందుకంటే ఈ కోర్సు ఎవరి కోసం ప్రారంభించామో చెప్తాం. ముందుగా ఏంటంటే ఈ కోర్సు చాలా మెల్లగా నేర్చుకునే వాళ్ళకి 10 రోజుల్లో సంస్కృతం నేర్పించడము, లేకపోతే హడావిడిగా కోర్సుల కోసం నేర్పించడము. ఎంతో మంది కోర్సులు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా మన దగ్గర మళ్ళీ తరగతులలో నేర్చుకున్నారు. ఇది మనకి 3వ బ్యాచ్. ఇప్పుడు మనకు లెవెల్ 3 నడుస్తుంది. లెవెల్ 2 ఇంకొక 2 రోజుల్లో ప్రారంభం అవుతుంది. లెవెల్ 1 ఇవాళ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పుడు మనకు 3, ఒకటి లెవెల్ 1, ఒకటి లెవెల్ 2, ఒకటి లెవెల్ 3. ఏ రకమైన పరీక్షలు లేవు, ఏ విధమైన ప్రెషరు లేదు. మామూలు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. మీ కన్వీనియన్స్ ని బట్టి ప్రాక్టీస్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది చాలా సులభంగా ఎవరైతే మెల్లగా నిదానంగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అలా నిదానంగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళ కోసము ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకని? ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఎన్నో 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 గొప్ప గ్రంథాలు ఏవైతే మనం పేర్లతో సహా చెప్పుకున్నామో అవన్నీ కూడా సంస్కృతంలోనే రాశారు. ఉదాహరణకి వేదాలు ఉన్నాయి.
ముందు వేద సారం అర్థం చేసుకోవాలంటే ఏమవుతుంది, చాలా మంది పారాయణం చేసి అక్కడికి ఆపేస్తారు. అయితే పారాయణం చేసి ఆపేస్తే తప్పని కాదు, కానీ అక్కడి నుంచి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కదా. అర్థం తెలుసుకుని చేస్తే ఆ ఆనందం వేరుంటుంది. ఏదో సినిమా చూస్తున్నాం, సినిమా అర్థం కావడం లేదు, పాప్కార్న్ మాత్రం నోట్లోకి వెళ్తుంది, సినిమా మాత్రం అర్థం కావడం లేదు. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే పూర్తిగా అర్థమవుతుందా? అది ఒక క్వశ్చన్. ఎందుకంటే సంస్కృతం అనేటటువంటిది అంత సులువైనటువంటి భాష కాదు. ఇది 2 రకాలన్నమాట. ఒకటి వైదిక సంస్కృతం అని మనకు వేదాలలో వాటిలో రాసినటువంటిది అంటే తెలుపబడింది. ఎవరు వేదాలు రాయలేదు. తర్వాత వచ్చినట్టుది ఏంటంటే మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటి లౌకిక సంస్కృతం. లౌకిక సంస్కృతం వచ్చిన తర్వాత ఏం చేశారంటే నియమాలు కాస్త కఠినతరం చేశారు. అంతకుముందు ఏమైందంటే నియమాలు అంత కఠినంగా ఉండేవి కాదు. చాలా సులభంగా, అంటే వైదిక సంస్కృతంలో ఇక వాళ్ళు ఉన్నవి కాబట్టి వాటిని మనం అలా పాటించాల్సి వచ్చేది. కానీ దాంతోటి కొన్ని అయోమయ పరిస్థితులు ఎదురవడము అయ్యేసరికి ఏమైందంటే కొన్ని నియమాలను పెట్టారనమాట. ఆ నియమాలను పెట్టిన తర్వాత ఇంకా ఆ నియమాలను పాటిస్తూ అందరూ కూడా సంస్కృతంలో కావ్యాలు రాయడం మొదలెట్టారు. ఎందుకు ఇన్ని కావ్యాలు ఎందుకు రాశారు అంటే ఇక సంస్కృతం తప్ప వేరే భాష లేదు. ఉదాహరణకి మీరందరూ చాలా మందికి నారాయణీయం అది కూడా తెలుసు కదా. ఆ నారాయణీయము ఆయన తన సొంత భాషలో రాయొచ్చు కదా. ఆయన తన సొంత భాషలో రాయలేదు. ఆయన ఏం చేశారంటే సంస్కృతంలోనే రాశారు. ఎందుకంటే సంస్కృతంలో రాస్తే భారతదేశం అంతా కూడా వ్యాప్తి చెందించడం అనేటటువంటిది చాలా సులువుగా వీలవుతుంది. కాబట్టి మన వీలు కోసం, మన కన్వీనియన్స్ కోసం, మనందరినీ ఒక దగ్గర చేర్చడం కోసము ఇవి మనం సంస్కృత భాషని నేర్చుకోవడం అవసరం. అయితే సంస్కృత భాష మరి ఇప్పుడు మనము ప్రారంభిస్తున్నాము, ఇప్పుడు మొత్తం నేర్చుకుంటామా అంటే మెల్లమెల్లగా నేర్చుకోగలుగుతాం. అయితే సంస్కృతం ముందు రావాల్సినటువంటి అవసరం ఏం లేదు. అదృష్టవశాత్తు ఏంటంటే సంస్కృతంలోంచి చాలా భాషలు వచ్చాయి. కొన్ని అయితే డైరెక్ట్ కాపీ స్ట్రైట్ గా. మన తెలుగు లాంటి భాషలు ఏంటంటే సంస్కృతంతో పాటుగా మనం అంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా కాస్త అడ్వాన్స్డ్ గా ఉంటాం, ఇంకా కాస్త సులువుగా కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కొద్దిగా గ్రామర్ నియమాలు అవి ఇవి కనుక సరిగా తెలుసుకుంటే చాలా సులువైపోతుంది. తెలుగులో సంస్కృతంలో చాలా పదాలు కలుస్తూ ఉంటాయి. కాబట్టి చాలా ఈజీ తెలుసుకోవడం కూడా సంస్కృత భాష. కాబట్టి ఎవరో ఫారినర్ వచ్చి సంస్కృతం నేర్చుకుని మన వేదాలను ట్రాన్స్లేట్ చేశాడు మ్యాక్స్ ముల్లర్. అలాంటిది మనం మార్చుకోలేమా, మనం నేర్చుకోలేమా? కాబట్టి మనం చాలా సులువుగా నేర్చుకోగలం, మన అలవాట్లని మార్చుకోగలం. అది మనము ఇక్కడ చేస్తాం అన్నమాట. చాలా నిదానంగా, స్లోగా. ఇవాళ అహం బ్రహ్మాస్మి అని చెప్పామంటే ఈ రోజంతా అదే నడుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, సులువుగా నేర్చుకుంటారు. ఇక ఎగ్జామ్స్ ప్రెషర్, సర్టిఫికేట్ వస్తే ఏం చేస్తారు? నాకు కూడా ఉన్నాయి, బోల్డ్ సర్టిఫికేట్లు ఉన్నాయి. ఏం చేస్తాను వాటిని? నేను కూడా 4 భాగాలు సంస్కృతం చేశాను, ఎంఏలో సంస్కృతం చేశాను. ఇవన్నీ ఏం చేస్తాం, సర్టిఫికేట్ అనేటటువంటిది మనకు ముఖ్యం కాదు. మనకు సంస్కృత భాష అర్థమవుతుందా లేదా? ఎందుకంటే మనకు వేదాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి, 18 పురాణాలు సంస్కృతంలోనే ఉన్నాయి. పాణిని యొక్క అష్టాధ్యాయ లోపల ఈ వ్యాకరణం మొత్తము పెట్టేసి మనకు అందించారు. ఆయన, వరరుచి, పతంజలి వీళ్ళందరూ ఏం చేశారంటే చక్కని నియమాలని మనకు అందించారు అనమాట. అందించిన తర్వాత మనకు దర్శనాలు అని ఉంటాయి. కపిలుడి సాంఖ్యము, గౌతముడి న్యాయము, కనాదుడి వైశేషికము, పూర్వమీమాంస, జైమినిది, ఉత్తర మీమాంస అనేటటువంటి బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి బాదరాయణుడివి. ఇలాగ మనకు అన్ని గ్రంథాలు కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. ఇవన్నీ మనకు ఒకసారి తీసుకున్నట్లయితే ఇవన్నీ పాతవి, అంటే చాలా పురాతనమైనటువంటివి. అంతేనా సార్, పురాతనమైనవి ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త మనకు మన గ్రంథాలు ఏవైతే ప్రారంభమయ్యాయో, అంటే రామాయణ మహాభారతాలు లాంటివి తీసేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన వేదాలు అలాంటివి కూడా తీసేసేయండి. మనకు సంస్కృత సాహిత్యం అంటూ ఒకటి ఏర్పడింది. ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా భారవి పేరు విన్న వాళ్ళే కదా. భారవి అని చెప్పేసి ఆయన కిరాతార్జునీయం అని చెప్పేసి అద్భుతమైనటువంటి కావ్యం రాశారు. ఆయన 6వ శతాబ్దం వరకు ఉన్నారు. తర్వాత మాఘుడు అని ఉన్నాడు. మాఘుడు అని చెప్పి ఆయన శిశుపాల వధ అసలు ఎంత అద్భుతంగా రాశాడంటే అది చదువుతుంటే ఒళ్ళంతా ఇట్లా అసలు గగురు పొడుస్తుంది అనమాట. ఇంత అద్భుతమైన భాష మనమందరము వారసులుగా పుట్టాము అని చెప్పేసి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక శ్రీహర్షుడు నైషధీయ చరిత అని చెప్పేసి ఆయన రాసినప్పుడు ఇంత వర్ణన ఇంత గొప్పగా ఉండొచ్చా అని. వీళ్ళందరినీ వాల్మీకితో మనం పోల్చాల్సిన అవసరం లేదు. వాల్మీకి అయితే 24,000 శ్లోకాలతోటి రామాయణం రాస్తే దాని నిండా డిస్క్రిప్షన్, అద్భుతమైనటువంటి డిస్క్రిప్షన్. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే మిగతా భాషల కంటే సంస్కృతం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే సంస్కృతంలోంచే మిగతా భాషలు వచ్చాయి. ఇదేంటంటే ఇండో ఆరియన్ అని చెప్పేసి, దీంట్లోంచి మళ్ళీ ఇండో ఇరానియన్ అని చెప్పేసి, మళ్ళీ దీన్ని ఇండో యూరోపియన్ అని చెప్పేసి ఇలా చేసి ఏం చేశారంటే వీటిలోంచే మిగతా భాషలన్నీ వచ్చాయి అని చెప్పేసి కనుక్కున్నారు. ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్
లాంగ్వేజెస్ ఉంది. అందులోపల మనది ఇండో యూరోపియన్ అని చెప్పారు. యూరోప్ లో కూడా చాలా భాషలు మనలాగానే ఉంటాయి. ఇప్పుడు జర్మనీ ఉంది, జర్మనీ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్. అది కూడా దాదాపుగా మనకు సంస్కృతం లాగానే ఉంటుంది. ఇందులోంచి మళ్ళీ మనకు ఆంగ్లో సాక్సన్ అని చెప్పేసి ఇంగ్లీష్ భాష వచ్చింది. అందులోంచి మెల్లమెల్లగా ఇంగ్లీష్ వచ్చింది. అయితే ఇంగ్లీష్ లోపల ఏమైందంటే అడ్వాంటేజ్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేశారు. కొత్త పదాలు తీసుకోండి, మీరు కొత్తగా వాడుకోండి, అది ఇది అని చెప్పేసి. సంస్కృతంలో ఏమైందంటే ఇందాక చెప్పినట్టుగా పాణిని, వరరుచి వీళ్ళందరూ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడం ద్వారా దానికి మనం ఖచ్చితంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ విధంగా మన భాష కేవలము మన ఈ లోకల్ గా ఉన్నటువంటి ఈ ఇండియన్ లాంగ్వేజెసే కాకుండా యూరోపియన్ లాంగ్వేజెస్ కి కూడా మనమే కారణం. జనాలు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే ఈ చరిత్ర రాసింది వాళ్ళు. మనం చరిత్ర ఎప్పుడు రాయలేదు. మన చరిత్ర మనం రాసుకున్నాము, మనం సంతోషంగా ఉన్నాం. అంతేగాని ప్రత్యేకంగా చరిత్ర పుస్తకాలు అంటూ ఎప్పుడు రాయలేదు. మన చరిత్రనంతా కూడా ఈ మహోన్నతమైనటువంటి గ్రంథాల లోపలే మనము వాటిని కలుపుకున్నాం అన్నమాట. ఇక కాళిదాసు ఓల్డెస్ట్. ఆయన రాసినటువంటి రఘువంశం కావచ్చు, కుమార సంభవం కావచ్చు, మేఘదూతం కావచ్చు, విక్రమోర్వశీయం కావచ్చు, మాలవికాగ్నిమిత్రం కావచ్చు, అవిజ్ఞాన శాకుంతలం కావచ్చు, ఋతు సంహారం, ఇలాగ ఎన్ని రాశారంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా అందరూ మనం గుర్తుంచుకోవాలి. ఆయన సుమారుగా 1వ శతాబ్దం వాడు అని చెప్పేసి చెబుతారన్నమాట. ఇందాక చెప్పాం మనం నైషధీయ చరిత అని చెప్పేది 12వ శతాబ్దం. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఈ మధ్య గ్యాప్ చూసారా, కాళిదాసు రాసినటువంటి ఇవన్నీ కూడా 1వ శతాబ్దం వచ్చేసరికి, నైషధీయ చరిత్రం వచ్చేసరికి 12వ. అక్కడి నుంచి క్రమక్రమంగా భాష పైన శ్రద్ధ తగ్గిపోయింది. తర్వాత వేరే దేశాల నుంచి వీళ్ళందరూ వచ్చేసేసి మన పైన అటాక్ చేయడము, మనకంటూ ఒక భాష ప్రత్యేకంగా లేకపోవడము. ఆ రోజుల్లో ఏమైందంటే కావ్యాలన్నీ సంస్కృతంలోనే ఉండేవి. అంటే ఎవరి భాష వాళ్ళకి అలవాటైపోయింది. ఇవన్నీ ఏమైంది, ఇప్పుడు తెలుగులోనే చూసుకున్నట్టయితే మనకు ఎన్నో రకాల యాసలు ఉన్నాయి. అలాగా రకరకాలుగా భాష ఏమైపోయిందంటే మార్పులు చెందేసింది. కొత్త కొత్త పదాలు కూడా భాష లోపల యాడ్ అవుతాయి. ఉదాహరణకి వాడు బాగా సుత్తి కొట్టాడు రా అంటాం. సుత్తి కొట్టాడు అనేటటువంటి పదం సరిగా మనం ఆలోచిస్తే ఏంటి, సుత్తి తీసుకుని కొట్టాడు అని. కానీ సుత్తి కొట్టాడు అంటే బోర్ కొట్టించాడు అనేటటువంటిది. అది ఈ రోజుల్లో వచ్చిన వాడుక. కాబట్టి మన తెలుగు లోపల కూడా మీరు ఒక 400-500 సంవత్సరాల కిందటి తెలుగుకి ఇప్పటి తెలుగుకి కనుక మీరు పోల్చి చూసినట్లయితే చాలా తేడాలు వస్తాయి. పాపం శ్రీనాథుడు వాళ్ళ తర్వాత ఇక సంస్కృత కావ్యాలు ఎవరైనా రాస్తారా అన్నటువంటి స్టేజ్కి వచ్చేసారన్నమాట. ఎందుకంటే అద్భుతమైనటువంటి కావ్యాలు 7వ శతాబ్దము, 1వ శతాబ్దం, 2, 6, 7, మళ్ళీ భోజరాజు అని చెప్పేసి మధ్యప్రదేశ్ లో అక్కడ ఉండేవారు. ఆయన సొంతగా చంపు అంటే పద్యము ప్లస్ గద్యము కలిస్తే దాన్ని చంపు అంటారు అనమాట. ఆయన చంపు కావ్యాలు రాశాడు. అలాగే భానులోనే ఉన్నాడు ఆయన, కాదంబరి అని చెప్పేసి కంప్లీట్ గద్య కావ్యం. వీళ్ళందరూ పద్యాలలో రాస్తున్నారు, నేను గద్యంలో ఎందుకు రాయకూడదు? పద్యంలో రాయడం సులభం, ఆ నియమాలు పాటిస్తే చాలు. కానీ గద్యం రాయాలంటే క్రియేటివ్ పవర్ ఉండాలి. చక్కగా వర్ణిస్తూ పోవాలి. 10 పేజీలు 20 పేజీల నిండా కూడా చక్కటి వర్ణనలు ఇవ్వాలి. సో గద్య కావ్యం ఎంత కష్టం. కాబట్టి ఏమైందంటే ఆయన గద్య కావ్యం. అలాగే దశకుమార చరిత్ర, దండి దశకుమార చరిత్ర అనే కథ చదువుతుంటే ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందో అసలు. ఈ కావ్యాలన్నీ మనం పోగొట్టుకుంటున్నాం. ఇవన్నీ పక్కన పెట్టేసి మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత లాంటివి, ఇవన్నిటిపైన భాష్యాలు ఇచ్చారు మనకు. శంకరాచార్య ఇచ్చారు, రామానుజాచార్య ఇచ్చారు, మధ్వాచార్య. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఈ కథలన్నీ కూడా మనకు ఈ భగవద్గీత లాంటి కావ్యాలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ సంస్కృతంలోనే భాష్యం ఇచ్చారు. కాబట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు మనము ఈ రోజుల్లో ఏమైతుంది, మనం ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి దానవీర శూరకర్ణ చూసేసేసి కర్ణుడు ఇలాంటి వాడు అని చెప్పేసి ఇంకో సినిమా లోపల, అదేం సినిమా అదే సినిమా లోపల పాండవులందరూ విలన్స్ గా, కౌరవులందరూ హీరోలుగా చూపించడము, బ్రహ్మర్షి విశ్వామిత్ర లోపల విశ్వామిత్రుడు గొప్పవాడు, వశిష్ఠుడు పరమ మూర్ఖుడు లాగా, దుర్మార్గుడు లాగా చూపించడము. ఇవన్నీ ఏమైపోయిందంటే తర్వాత వచ్చినటువంటి మార్పులు. కానీ అసలు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవాలంటే సంస్కృతం. సార్ ఇప్పుడు మేము అంత దూరం వెళ్ళగలుగుతామా అంటే లేదు. కానీ ఎంత చదివినా కూడా అందమే. ఇప్పుడు ఒక మందు లోపల వేసుకున్నప్పుడు మెల్లమెల్లగా అది పనిచేస్తూ ఉంటుంది. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏం చేస్తాం ఈ మధ్య లోపల? మనం కొన్ని కావ్యాలని వాటిని కూడా చూసుకుంటూ ఏంటంటే వాటిలో ఉన్నటువంటి రుచిని మనం గుర్తించగలుగుతాం. ఎంత అసలు ఒకప్పుడు మీరు నమ్ముతారా, కాశ్మీర దేశం అనేది ఏదైతే ఉందో అక్కడ సంస్కృతం పూర్తిగా వర్ధిల్లేది. ఈ రోజు చూసినట్లయితే అక్కడ అసలు సంస్కృత భాష కాదు కదా, హిందూ ధర్మం అంటూ లేదు. అంటే మనము గనక పూనుకోకపోతే, మనము గనక ఈ భాషను నేర్చుకోకపోతే, ఆల్రెడీ చాలా మంది ఇది మృత భాష అంటున్నారు. కాదు, ఇది అమృత భాష. ఎందుకంటే మన హిందూ ధర్మం మొత్తము ఇందులోనే ఉంది. వేదాలు, పురాణాలు, కావ్యాలు, దర్శనాలు ఏం కావాలి చెప్పండి. ఇవి కాక ఆధునిక కవులు రాసినటువంటి మహోన్నతమైనటువంటి సంస్కృత సాహిత్యం. బృహత్కథ అని ఒకటి ఉంటుంది, గుణాఢ్యుడని రాశాడను. అద్భుతమైనటువంటిది అది. అసలు ఆ కథ చదువుతుంటే అసలు
ఇందాక చెప్పినట్టుగా ఒళ్ళు గరు పొడుస్తుంది అనమాట. అప్ప ఇంత బాగుందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. వాటిని ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల కాపీ కొట్టారో. పంచతంత్రం అందరూ విన్నారు. పంచతంత్రంలోని కథలని ఎన్ని ఎన్ని భాషల్లో కాపీ చేశారు తెలుసా పంచతంత్రాన్ని? అన్ని భాషల్లోకి కాపీ చేసేసారు పంచతంత్రాన్ని. ఈ విధంగా మన గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం లేదు కానీ వేరే వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి అదంతా కూడా మనము అంత రేంజ్ లో తెలుసుకుంటామా అనేది ప్రశ్నే గాని అంత రేంజ్ లో తెలుసుకోకపోవచ్చు. ఎందుకంటే సంస్కృతం మొత్తం నేర్చుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి ప్రారంభించినట్లయితే అది వేరు. మనం ఏంటంటే కాస్త ఆలస్యంగా ప్రారంభించాం కాబట్టి వీలైనంత వరకు ఈ సంస్కృతం నేర్చేసుకుని అనర్గళంగా మాట్లాడతామా అంటే బహుశా అవ్వదు. అనర్గళంగా మాట్లాడటం అవ్వదు. మరి ఎంతవరకు అవుతుంది అంటే చక్కగా భాష పైన వేరే వాళ్ళు మాట్లాడుతుంటే అర్థం చేసుకోవడానికి వార్తలు చాలా రాజేష్. సో ఏమవుతుందంటే మనకు ఆ ఈ విధంగా మనకు సారీ మర్చిపోయాను. ఏం చెప్పాను ఏం చెప్పారు? ఎవరైనా మాట్లాడుతున్న భాష తెలుస్తుంది, అర్థం అవుతుంది. భాషపై మాట్లాడితే మనకు అర్థం అవుతుంది, అంతవరకు చెప్పారు. అర్థమవుతుంది. అది కాక ఇంకొకటి ఏంటంటే హడావిడిగాను ఇదిగా నేర్చుకోకండి. మెల్లమెల్లగా ప్రశాంతంగా నేర్చుకోండి. చాలా ప్రశాంతంగా నేర్చుకోండి. మెల్లగా నేర్చుకోండి. ఏం కంగారు లేదు. ఇప్పుడు ఇందులోపల కొంతమంది ఏంటంటే హడావిడి పడి కొంతమంది వెళ్ళిపోవడము, మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడము, ఇదంతా ఏమవుతుందంటే అసలు దాని మీద శ్రద్ధ ఉండకపోవడం వల్ల జరుగుతుంది. కానీ నిదానంగా నేర్చుకుని ఎప్పటికప్పుడు నోట్స్, వారానికి ఒక్క క్లాస్ అయినప్పుడు ఒక్క నిమిషం, వారానికి ఒకటే క్లాసు, ఒక్క క్లాస్ లోపల ఎంత గొప్పగా నేర్చుకోవచ్చు. వారం రోజుల టైం ఉంది. రోజుకొక 5 నిమిషాలు 10 నిమిషాలు చాలు. తర్వాత కాస్త మెల్లగా వార్తలు వినండి. తర్వాత ఏం చేస్తారు? మెల్లమెల్లగా రామాయణ మహాభారతాలు లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి భగవద్గీత ఓపెన్ చేసి చూస్తుండండి. 10 పదాలు ఉంటే 8 పదాలు అర్థమవుతాయి మీకు. 9వ పదం 10వ పదం అర్థం కాదు. గెస్ చేయొచ్చు. లేదా ఆ 2 పదాలు కనుక చూసుకున్నారంటే మీరు మళ్ళీ మర్చిపోరు ఇంకా మీరు. ఎందుకంటే సంస్కృతంలో 2000 ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువులకు మళ్ళీ ప్రత్యయాలని ఉపసర్గలని కోట్ల కొద్దీ ఉన్నాయి. ఇంకా అవన్నీ నేర్చుకోవడం అనేది దాదాపు అసంభవం. అది మాత్రం ముందు మీకు ఏదైనా అపోహ ఉంటే ముందు తీసేసేయండి. నంబర్ 1. నంబర్ 2, సార్ మేము ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాము, సంస్కృతం ఎగ్జామ్స్ కి వాటికి వీటికి ఇది ఉపయోగపడుతుందా? లేదు, ఉపయోగపడదు. సో మీరు దాని గురించి జాయిన్ అవుతే ఈ కోర్సు మీకోసం కాదు. సార్ మేము అనర్గళంగా మాట్లాడేసేయాలి, ఓహోహో, అయితే ఇది మీకోసం కాదు. సార్ మేము సంస్కృతం లోపల కొత్త ఒరవడి తీసుకొచ్చి ఒక కొత్త సాహిత్యం రాస్తాము, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాము అంటే ఇది కూడా మీకోసం కాదు. ఇది ముందు ఎజంప్షన్స్ కరెక్ట్ గా ఉండాలి మనకు. ఉన్నప్పుడు ఏంటంటే భాషకి మనము నేర్చుకోవడానికి ఇప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటాం. ఇప్పుడు నారాయణీయం నేర్చుకుంటున్నారు చాలా మంది. నారాయణీయం ఎంతో మహోన్నతమైనటువంటి గ్రంథం. ఆయన ఏం చేశారు? భాగవతం ఏదైతే ఉందో 18,000 శ్లోకాల అంత పెద్ద శ్రీమద్ భాగవతాన్ని ఆయన 100 దశకాలలో పూర్తి చేసేసి ఇచ్చేశారు మనకు. 1035 శ్లోకాల లోపల మనకు మొత్తం భాగవతం అందింది. అంటే సంస్కృతం వల్ల ఏమైంది, మనకి ఆ అడ్వాంటేజ్ తెలుస్తుంది. అది చదువుతూ ఉంటే మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది. చివరి లోపల ఆయన నేను ఆ దేవుణ్ణి చూశాను, అగ్రే పశ్యామి అని అన్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది మనకు. అయ్యో ఎదురుగా చూశాను నేను ఆ దేవుణ్ణి అంటే అప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. లేకపోతే ఏమవుతుంది, సినిమా లోపల అక్కడ ఫైటింగ్ సీన్ నడుస్తూ ఉంటుంది, హీరోని ఎవరో కొడుతూ ఉంటారు, ఇక్కడ కూర్చొని మనం శుభ్రంగా పాప్కార్న్ తింటూ ఉంటాం. అలా కాకుండా దీన్ని భావన మనకు వచ్చేలాగా చేయడానికి ఇవన్నీ నేర్చుకుంటాం. చాలా సులభమైనటువంటి పద్ధతులలో నేర్చుకుంటాము. ఏవైతే చెప్పారో నియమాల ముందు చూడండి. ఇందులోపల ఆల్రెడీ మనకు 5-6 టీచర్లు ఉన్నారు. అది కాక కొత్తగా ఒక 3 టీచర్లు, 8 మంది టీచర్లు ఆల్రెడీ రెడీ అయ్యారు. మీలోంచి కూడా కొంతమంది మళ్ళీ టీచర్లుగా అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ బ్యాచెస్ ని మనం ప్రారంభించవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే బ్యాచ్ ఇదే టైంకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనిలో ఎలా జరుగుతుందో చూసి ఈ నెల రోజుల లోపల మీకు టీచర్స్ సిలబస్ సేమ్ ఉంటుంది, సేమ్ టు సేమ్. ఆ టీచర్స్ లో మీకు ఒకవేళ ఒకరు మారినా మళ్ళీ అదే సిలబస్ చెప్తూ ఉంటారు. తర్వాత సమయాన్ని బట్టి ప్రాక్టీస్ చేయించడాలు ఉంటాయి, ప్రాక్టీస్ క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ క్లాసెస్ కూడా మళ్ళీ 4-5 టీచర్స్ లోపల, ఇప్పుడు ప్రస్తుతానికి 5 టీచర్స్ ఉన్నారు మనకు. ఈ 5 టీచర్స్ చెప్తారు. చెప్పిన తర్వాత మెల్లమెల్లగా మీకు లెవెల్ 1 అయ్యేసరికి ఒక స్టేజ్కి వస్తారు. విభక్తులన్నీ అయిపోతాయి. భాష మీద ఒక పట్టు అంటూ వస్తుంది. ఇంకప్పుడు లెవెల్ 2 లోపల లెవెల్ 1 లో ఏవేవైతే మిస్ అయ్యామో అవన్నీ నేర్చుకోవడానికి లెవెల్ 1 మెల్లమెల్లగా ఒక్కొక్క వాక్యము ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, చిన్న సంభాషణలు ఎలా జరపాలి అనేది లెవెల్ 1 లో మాత్రం ఖచ్చితంగా వస్తుంది. లెవెల్ 2కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు కాస్త పట్టు వస్తుంది. భాష లోపల ఇంకాస్త గ్రామర్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇందులో మనకి చెప్పనివి ఏంటి అంటే సంధులు, సమాసాలు,
అలంకారాలు ఇటువంటివి ఎవరన్నా కావాలి అనుకుంటుంటే అవి ఇక్కడ దొరకవు. ఎందుకంటే సందులు సమాసాలు నేర్చుకోవాలి అంటే మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ కో ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి సందులు సమాసాలు రాశారు, అలంకారాలు రాశారు, నేను నేర్చుకున్నాను, ఒక 60-70 అలంకారాలు నేర్చుకున్నాను, మర్చిపోతాం. అలంకారాలు గొప్పవి, కానీ అది ఎవరికి ఆ భాష మీద అంత పట్టుండి అంత బాగా చేసే వాళ్ళ కోసం. ఇదేదో ఎగ్జామ్ కోసం రాసేసి దబదబా మార్కులు వస్తే ఎక్కడా సర్టిఫికెట్లు ఉపయోగపడవు. అది ఒకటి ముందు అది మైండ్ నుంచి తీసేయండి. ఈ కోర్సులు అన్ని కూడా చాలా సులభంగా మనకు సంస్కృత భాషని, మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, మన గ్రంథాలను ఎంతో కొంత మన వంతుగా అర్థం వేరే వాళ్ళు చెప్పడం కాకుండా మన వంతుగా అర్థం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను. తర్వాత ఒక బ్రీఫ్ గా కొన్ని విషయాలను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి తర్వాత మీకు 5 టీచర్లు ఉంటారు, వారిని ఒకసారి పరిచయం చేయడం జరుగుతుంది. సో అది సంగతి. ఎవరికైనా ఇక్కడ దాకా ప్రశ్నలు ఉన్న వాళ్ళు ఏ ప్రశ్న అయినా సరే అడగండి, మొహమాటం లేకుండా అడగండి. చెప్పిన విషయాలు. జై శ్రీ వేణుగోపాల్ గారు చెప్పండి. ఈ రోజు మీరు వీడియో ఉంది కదా, రేపు యూట్యూబ్ లో చూస్తే చిన్నగా వస్తుంది సౌండ్ సన్నగా వినవాడు అర్థం కాకుండా, అందుకని సౌండ్ పెంచండి మేము, ఎందుకంటే మరునాడు ఇన్నిక మాకు బాగుండాలి. సరే, అంటే చూద్దాం ఆ ప్రాబ్లం అందరికీ ఉందో లేదో, ఎందుకంటే కొంతమంది అన్నారు మీరు అన్నట్టుగా, కానీ చాలా మందికి బాగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను కూడా పెట్టి చూశాను. సార్ బాగా వినపడుతుంది. నేను కూడా యూట్యూబ్ వీడియోలు వింటున్నానండి, ఋగ్వేదాన్వి. చాలా చిన్నగా వినపడట్లేదు. అది మన క్లాస్ లో అయితే బాగా వినిపిస్తుంది సార్, యూట్యూబ్ లో అయితే చిన్నగా వస్తుందండి. అది కొంత ఇది ఉండొచ్చు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేకపోతే టీవీ సౌండ్ పెట్టుకొని చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఓకే. ఎనీవే, ఇవాళ సెషన్ మీద ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఒక్కసారి అడగండి. ఇవాళది కొంతమంది మధ్యలో మానేసిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది రివిజన్ కోసం జాయిన్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అస్సలు పూర్తిగా స్టార్ట్ చేసిన. ఇది అందరి కోసము. అయితే ఎవరైతే ఆల్రెడీ కొంత నేర్చుకున్నారో వాళ్ళు మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకున్నా, నాకు తెలుసు అహం బ్రహ్మాస్మి తెలుసు అని చెప్పేశారు అనుకోండి, అక్కడ లాభం ఏమవుతుంది? కొత్త వాళ్ళకి నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆల్రెడీ కొంత తెలిసిన వాళ్ళు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియవు. ఇది కోర్సు పూర్తిగా తెలియని వాళ్ళ కోసము అన్నట్టుగా మనం ప్రారంభించుకున్నాక ఏమవుతుంది? మెల్లమెల్లగా మనం స్టాండర్డ్ పెంచుతూ ఉన్నాం. మీరు ఇంతకు ముందు జాయిన్ అయినప్పుడు ఎక్కడెక్కడ మిస్ అయ్యారు అవన్నీ చక్కగా ఇప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కాక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెన్ను పేపర్ పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఎవ్వరికి సంస్కృతం రాదు, మనం నేర్చుకుంటున్నటువంటి వేదాలు రావు, జ్యోతిష్యం, మనం ఇప్పుడు జ్యోతిష్యం ఎంత కష్టమైన జ్యోతిష్యం నేర్చుకుంటున్నాం. అయిపోయింది జ్యోతిష్యం, ఇంకొక 2 క్లాసుల్లో మనకు జ్యోతిష్యము లెవెల్ 1 అవుతుంది. లెవెల్ 2 మళ్ళీ మనం ఒక 2 నెలల తర్వాత స్టార్ట్ చేస్తాము. ఈ మధ్యలో జ్యోతిష్యంది కూడా లెవెల్ 1 మళ్ళీ మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి కష్టమైనటువంటి విద్య, అదే విధంగా వేద విద్య కూడా మళ్ళీ మనం ఇంకొక 5-6 క్లాసుల తర్వాత వేద విద్య కొంత ముందుకెళ్ళాక అప్పుడు మళ్ళీ అందులో కూడా మనం లెవెల్ 1 ప్రారంభించుకుందాం. మీరంతా కూడా టీచర్స్ అవ్వాలి, మీరంతా కూడా చక్కగా ఈ విషయాలను ఇంకో 10 మందికి తెలియజేయాలి. ఇది మన అందరి యొక్క బాధ్యత కూడా ఇది, అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇవి ఇంకా మనం కూడా ముందుకు తీసుకెళ్ళకపోతే ఎవరు ముందుకు తీసుకెళ్తారో అయిపోయింది. మన పిల్లలకు మనం నేర్పించచ్చు, ఇంటి పక్కల వాళ్ళకి నేర్పించచ్చు. ఎవరు క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు చక్కగా నేర్చుకోండి, ఇంటి దగ్గర వాళ్ళందరికీ కూడా నేర్పించండి. ఓకే, ఒక్కసారి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏ ప్రశ్నలు ఉన్నా సరే మొహమాటం లేకుండా అడగండి. సార్ దీనికి నోట్బుక్ పెట్టాలనా, రాసేది ఉంటుందా సార్ హోంవర్క్ లాగా? జనరల్ గా ఏంటంటే మనకు హోంవర్క్ అంటే ఉంటుంది, ఖచ్చితంగా హోంవర్క్ ఉంటుంది. వీలైనంత వరకు ఏంటంటే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీరు నేర్చుకున్న దాంట్లోంచే మీకు హోంవర్క్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోంవర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకేం గంటల తరబడి 7-8 గంటలు అవుతుందని ఉండదు. కొత్తగా ఇచ్చేవాడిని 600 ప్రశ్నలు 700 ప్రశ్నలు ఇచ్చేవాడిని. సో ఇప్పుడు అన్ని ఉండవు, తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు రాయడం అంటే తెలుగులోనే కదా సార్ రాయడం, తెలుగులోనే రాసుకోండి, చక్కగా తెలుగులోనే రాసుకోండి. చక్కగా మీకు ఏ భాష, హిందీ అట్లా అంటే మాకు రాదు, అందుకు అందరూ కూడా చక్కగా తెలుగులో రాసుకోండి. సంస్కృత లిపి అనేది ఏదైతే ఉందో అది మనం అవసరాన్ని బట్టి నేర్పిస్తాం, కానీ ప్రస్తుతానికి సంస్కృత లిపి నేర్పించేది అంటే సంస్కృతం అంటే దేవనాగరి లిపి నేర్పించేటటువంటి మనకు సిలబస్ లో లేదు. అందరూ చక్కగా తెలుగులో రాసుకోండి. మీకు తెలుగులో ఏదన్నా పదం కన్ఫ్యూజ్ అనిపిస్తే అది అడిగి మీ టీచర్స్ ఆ రోజు ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నేర్చుకోండి. కానీ గ్యారంటీగా చెప్పగలిగేది ఏంటంటే లెవెల్ 1 అయ్యేసరికి మీకు చాలా వరకు సంస్కృతం అర్థమయ్యే స్థాయికి వస్తారు.
అంతవరకు మీరు గుర్తుంచుకోండి, ఎంత వీలైతే అంత. మేము ఇంతకు ముందు చెప్పిన లెవెల్ 1, మొదటిసారి చెప్పిన లెవెల్ 1 కంటే రెండోసారి చెప్పిన లెవెల్ 1 బెటర్ గా చెప్పాం. ఈసారి ఇది మూడవ బ్యాచ్ కాబట్టి ఈసారి ఇంకా బెటర్ గా చెప్పేటటువంటి అవకాశం. సో దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, ఎంత కష్టం అనిపిస్తుందో చెప్పడం. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇంకా కూడా అడగండి. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్రశ్నలు అడగండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే, నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్ లెవెల్ 1 అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? అంటే మంత్స్ ఎలా ఉంటుంది? ఇది వారానికి ఒకటే రోజు. సో 10 నుంచి 15 వారాల పైన పడుతుంది కనీసం. అంటే మీకు కంప్లీట్ అవ్వడానికి సుమారుగా 4-5 నెలలు 6 నెలలు పడుతుంది మాక్సిమం. వారానికి ఒకటే రోజు కాబట్టి మీరు నిదానంగా నేర్చుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇదేదో మీకు హడావిడిగా 10 days లోపల నేర్పించడము, లేకపోతే మీకు కోర్సులలో జాయిన్ చేయాలనే హడావిడి మాకేం లేదు. సంస్కృత భారతికి మాకు సంబంధం లేదు. ఓకే, అలాగే దత్తపీఠానికి మాకు సంబంధం లేదు. ఇది కేవలము మన గ్రూపులలో మనకున్నటువంటి ఒక 15 గ్రూపులలో ప్రారంభించుకున్నాం. మనకున్న 15 గ్రూపులలో అన్ని కూడా ఉచితమే, ఏది కూడా ఎవరి నుంచి ఆశించేది లేదు, ఎవరి నుంచి ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇదంతా కూడా ఏంటంటే మన ధర్మం కోసం మాత్రమే చేస్తున్నటువంటి. ఓకేనా? సో కాబట్టి టైం పడుతుంది, దాన్ని చాలా సులభంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నమస్తే సార్. ఇప్పుడే కదా క్లాసు 4 గంటలకే కదా మొదలైంది? అవునండి, 4 గంటలకే. అదే ప్రాక్టీస్ క్లాసెస్. డౌట్స్ అంటే ఇవాళ చెప్పిన వాటిల్లో ఏమన్నా మీకు సందేహాలు, కోర్స్ కంటెంట్ గురించి కానీ, కోర్సులో ఇంకా దేని గురించి అయినా కానీ ఏమన్నా డౌట్స్ ట్యూస్డేనేనా? కరెక్ట్. తర్వాత కన్వీనియంట్ ఏంటమ్మా? ట్యూస్డే 4 to 5. కరెక్ట్. నమస్తే అండి. తర్వాత ప్రాక్టీస్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు ప్రాక్టీస్ క్లాసెస్ మీ అందరూ టీచర్ తో మాట్లాడుకొని, మీకు 5 టీచర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరి కన్వీనియన్స్ ను బట్టి వాళ్ళు ఏ టైంలో మీకు డిఫరెంట్ టైమ్స్ లోపల మీకు ప్రాక్టీస్ చేయిస్తారు. ఓకేనా? ప్రాక్టీస్ క్లాసెస్ మీ ఇష్టం, వాళ్ళు ఎంతమంది మీకు ఏ విధంగా చెప్తానంటే ఆ విధంగా మీరు వెళ్ళండి. సరేనా? నమస్తే అండి. చెప్తారా సార్? మేము ఎలా మళ్ళీ ఫాలో అవ్వాలండి దాన్ని? ఏంటమ్మా, నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఏదైనా ఒక రోజు క్లాస్ మిస్ అయ్యాం అనుకోండి, ఆ క్లాస్ మళ్ళీ మాకు యూట్యూబ్ లో దొరుకుతుంది, అట్లా ఎట్లా? కరెక్ట్, యూట్యూబ్ లో దొరుకుతుంది. తర్వాత ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో అయితే ఉన్నారో ఆ గ్రూప్ లోనే వీడియో లింక్ 2 కూడా దొరుకుతాయి. ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యారో అదే గ్రూప్ లోపల దొరుకుతాయి. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వీలైనంత వరకు లైవ్ సెషన్ లో ఉన్నంతగా మనకు రికార్డెడ్ సెషన్స్ లో అదొక్కటి గుర్తుంచుకోండి. ఎందుకంటే అది ప్లస్ ప్రాక్టీస్ సెషన్స్ మాత్రం మిస్ అవ్వద్దు. మీకు అద్భుతమైనటువంటి టీచర్స్, చాలా ఓపిక్ గా కేవలం ధర్మ ప్రచారము సేవ మాత్రమే చేస్తున్న టీచర్స్, చక్కటి టీచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర మంచిగా నేర్చుకోండి. తర్వాత మీరే చూస్తారు, ఒక 1 year తర్వాత మీరు ఏమన్నా మన గ్రంథాలు, భగవద్గీత ఇలాంటి చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది, ఈ ధాతువు నేను తెలుసుకున్నదే, ఇక్కడ తృతీయ విభక్తి యూజ్ చేశారు, ఇగో ఇది చతుర్థి విభక్తి, ఓహోహో ఇక్కడ సరస్వతి నమస్తుభ్యం, ఓకే ఇది ఈ విభక్తి, ఇది ఆ విభక్తి, ఇట్లా మనం చెప్తాం. మాం, ఓకే మాం ఈ విభక్తి, ఇలా మీకు అన్ని కూడా తెలుస్తాయి అన్నమాట. చక్కగా మీకు కృష్ణం వందే జగద్గురం, కృష్ణం అని ఎందుకన్నారు, కృష్ణ అని ఎందుకనలేదు, ఇది ఫలానా విభక్తి. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మీకు బాగా తెలిసినవి. వసుదేవ సుతం దేవం, ఇప్పుడు అర్థమైంది నాకు. కొన్ని ఇంతకు ముందు తెలిసినవి ఉంటాయి, ఇప్పుడు ఇంకా కాస్త తెలుస్తుంది. అలాగే శుక్లాంబరధరం, ఓకే ఇది మేము ఇలా విడగొట్టుకుంటే, శుక్లము అంటే తెలుగు, అంబరము అంటే బట్టలు, ధరం అంటే ధరించినటువంటి వాడు, ద్వితీయ విభక్తి. ఇలాగ మీకు ఏమవుతుందంటే, మీకు తెలిసినటువంటి వాటిని కూడా మీరు ఇంకా కాస్త అవగాహన చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది తెలిసినవే, తెలియనివి తర్వాత చూద్దాం. లెవెల్ 1 లోనే విభక్తులు ఉంటాయా గురుగారు? లెవెల్ లోనే ఉంటాయి విభక్తులు. లెవెల్ 2 లో కొద్దిగా హై లెవెల్ ఉంటుంది. లెవెల్ 1 లోపల పూర్తి విభక్తులన్నీ మీకు లెవెల్ 1 లో కంప్లీట్ అయిపోతాయి. ఇంకా కొన్ని ప్రత్యయాలు కూడా అయిపోతాయి లెవెల్ 1 లో. చాలా వరకు ముఖ్యమైనటువంటి ప్రత్యయాలు అంటారు. ప్రత్యయాలు అంటే ఏంటంటే, మీ క్రియను ముందుకు తీసుకెళ్లే, క్రియ అంటే మీకు ఏదైతే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని అంటారు కదా, ఆ వర్బ్ ని ముందుకు తీసుకెళ్లేదాన్ని. టు రామ, ఆన్ రామ, ఇన్ రామ, ఇవన్నీ ఏవైతే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, అది ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ప్రత్యయాలు అంటారు. ఆ ప్రత్యయాలు ఎలా ఉంటాయి, మళ్ళీ వీటికి ఉపసర్గలను ఉంటాయి. ఆ ఉపసర్గలు ఇవి కూడా మీరు కొంత ఉపసర్గల్లో కూడా కొంత భాగం నేర్చుకుంటారు. కాబట్టి మెల్లగా నేర్చుకుంటారు. ఇది కూడా ఏ హడావిడి లేకుండా మెల్లగా నేర్చుకుంటారు. అందరికీ వచ్చే వరకు వస్తుంది, క్లాస్ లోపల నేర్చుకుంటారు, రికార్డింగ్ వింటారు. రోజుకు 2 నిమిషాల నుంచి 5 నిమిషాల పాటు ఒకసారి నోట్స్, మీరు రాసుకున్న నోట్సే చూసుకోండి.
నోట్స్ రాసుకోకుండా వద్దాము, అంతా ఇక్కడ బిగించుకుందాము, తర్వాత మళ్ళీ 5ంటికి చుట్టాలు వచ్చేది ఉంది, 6ంటికి ఇంకోటి ఏదో వచ్చే ఒక్క నిమిషం సీరియల్ వస్తుందని. థ్యాంక్ యూ. సీరియల్ వస్తుంది, 7ంటికి ఇంకెక్కడికో వెళ్ళాలి, తర్వాత పెళ్లి ఉంది 15 రోజులు. ఈ రోజుల్లో ఎవరు వెళ్తున్నారు 15 రోజులు చెప్పండి? ఒక్క నిమిషం కిరణ్, మీరు కంటిన్యూ అయిపోండి. సార్ హరికృష్ణ అండి. ఒక్క నిమిషం కొద్దిగా ఆఫీస్ లో ఉన్నాను, ఒక చిన్న చెప్పండి మేడం, చెప్పండి. ఏమన్నా బుక్ చెప్తారా, అదే ఫాలో అవ్వాలా ఎట్లా అండి? ఇప్పుడు ఏంటంటే మీకు సంస్కృతంలో కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి, వేల లక్షల వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీ టీచర్స్ ఏదైతే చెప్తారో అదే మీ బుక్, సరేనా? మీ టీచర్సే మీతోటే నోట్స్ రాయిస్తారు. మీ దగ్గర బుక్ ఉందనుకోండి, అది చూసి ముందుకెళ్ళి వెనకకు వచ్చి కన్ఫ్యూజన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి ఏవేవైతే మీ అందరికీ ఉపయోగపడతాయో మీ టీచర్స్ అంతా కూడా ఆ బుక్స్ లో ఉన్నటువంటి సిలబస్ లోంచి, ఆ బుక్స్ అన్నిటిలోంచి కలెక్ట్ చేసినటువంటి ఎన్నో ఉదాహరణలతోటి నేర్పిస్తారు. నమస్తే అండి. ఎవరిది వారు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే అండి మేడం. ఇవి ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా మ్యామ్, గ్రూపులుగా డివైడ్ చేస్తారండి, లేకపోతే ఇది ఒక గ్రూప్ లోనే వస్తుందా? మీకు తెలుస్తుంది, కొన్ని రోజులు అయితే మీకు అర్థమైపోతుంది. ప్రాక్టీస్ గ్రూప్స్ ప్రత్యేకంగా చేస్తారు, లేదా ఇదే గ్రూప్ లో వేరు టైమింగ్స్ లోపల మీకు ఉంటుంది ప్రాక్టీస్. అంటే కొంతమందికి 11 నుంచి 12 ఇష్టం ఉంది. ఇప్పుడు మీకు 5 టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్ టైమ్స్ డిఫరెంట్ ఉంటాయి, కన్వీనియంట్ డేస్ డిఫరెంట్ ఉంటాయి. కొంతమందికి బుధవారం కుదరచ్చు, కొంతమందికి శుక్రవారం కుదరచ్చు, కొంతమందికి 11 గంటల సమయం బెస్ట్ ఉంటుంది. అలా ఉంటుంది. కొన్నాళ్ళు మీకు వెళ్ళాక మీకు ఈ గ్రూప్ లో కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యాక తెలుస్తుంది. ముందేంటంటే ఫస్ట్ 2-3 వారాలు 4 వారాల పాటు శ్రద్ధగా వినండి. నోట్స్ ఎవరిది వారు రాసుకోండి. ఒకవేళ రాసుకోకపోతే సార్ రిపీట్ చేయండి, మేడం రిపీట్ చేయండి. ఒకవేళ మీరు రాసుకున్నది మీకు తప్పు అనిపిస్తే మళ్ళీ ఒకసారి వాళ్ళకి చూపించి చెప్పండి, ఇది మేము రాసుకున్నాము, ఇది తప్ప, ఇది ఒప్ప అని చెప్పేసి రాసుకోండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ కొంతమంది ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఇది చూశారు కాబట్టి తెలిసే ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. నాగలక్ష్మి గారు చెప్పండి. ఇదే ఫస్ట్ టైం సార్ అసలు క్లాస్ లో జాయిన్ అవ్వను, నాకైతే అసలు ఏం తెలియదు. వెరీ గుడ్. ఇది కూడా కొత్త వాళ్ళ ఇది క్రియేట్ చేసింది కూడా కొత్త వాళ్ళ కోసమనే. కాబట్టి నిదానంగా నేర్చుకునే అంటే దిస్ ఇస్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ స్లో లెర్నర్స్. ఇది చాలా మెల్లగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పి. కాబట్టి మెల్లగా నేర్చుకోండి, కంగారు ఏం లేదు, మెల్లగా నేర్చుకోండి. కాకపోతే మెల్లగా నేర్చుకోమన్నారు కదా అని వారం అంతా వేస్ట్ చేసి మళ్ళీ గత వారంలో ఏం చెప్పారు, నేను ఆ రోజు రాలేదు, మా ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు, తర్వాత ఇలా అవన్నీ చెప్పద్దు. ఆరోగ్య విషయం తప్ప మిగతాది ఏది కూడా కారణం కాకుండా చూసుకోండి. ఇక్కడని కాదు, ఎక్కడ నేర్చుకున్నా అంతే. ఇక్కడని కాదు, మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా మీరు గనక అశ్రద్ధ చేస్తే రాదు. సింపుల్. ఇప్పుడు మీరు ఒకదాన్ని యూ లుక్ టు మీ, ఐ లుక్ టు యూ, సింపుల్. మీరు కనుక దేనైనా అశ్రద్ధ చేస్తే అది మిమ్మల్ని అశ్రద్ధ చేస్తుంది. దేవుడిని అశ్రద్ధ చేస్తే దేవుడు అశ్రద్ధ చేస్తారు, డబ్బున అశ్రద్ధ చేస్తే డబ్బు మిమ్మల్ని అశ్రద్ధ చేస్తుంది. చుట్టాలను పట్టించుకోరు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. విద్య కూడా అంతే. విద్య అయితే మరీ ముఖ్యం. విద్య అయితే మీరు విద్యను పట్టించుకోకపోతే విద్య మిమ్మల్ని పట్టించుకోదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా సులభంగా ఉదాహరణలతో నేర్చుకుంటారు, మళ్ళీ క్లాస్ రికార్డింగ్ చూసుకుని నేర్చుకుంటారు. తర్వాత వారం మొత్తము 5 నిమిషాలు, రోజుకి 5 నిమిషాలు కూడా మా దగ్గర లేదు సార్ అంటే డెఫినెట్లీ దిస్ కోర్స్ ఈస్ నాట్ ఫర్ యూ. సింపుల్. ఈ కోర్సు ఎవరి కోసం అంటే కనీసం రోజుకు 5 నిమిషాలు మేము స్పెండ్ చేయగలుగుతాం. మాకున్నాయి సార్ 10 కోర్సులు నేర్చుకుంటాం, ఇక అవి నేర్చుకుంటే మీ ఇష్టం అది. కానీ ఆ నేర్చుకున్న ఏ ఒక్క కోర్స్ అయినా అర్థసహితంగా నేర్చుకున్నారా? ఇప్పుడు చాలా మంది భగవద్గీతలో ఏముందంటే అదే సార్ నిష్కామకర్మ ఒకటే ఉందా భగవద్గీతలో? ఇంకేమీ లేదా? వాళ్ళు మొత్తం విని ఏదో ఒక్క పదం పట్టుకుని ఇదొకటి ఉంది అని చెప్పి చెప్తారు. అది కాదు. ప్రతిదీ కూడా అమృత గుళిక. అవన్నింటిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సంస్కృత సాహిత్యం చదువుతూ ఉంటే కొన్నాళ్ళకి మీకు మెల్లమెల్లగా అవన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. రామాయణం మీరు గీతా ప్రసిద్ధి తీసుకుని చూస్తే ఇటు పక్కన సంస్కృతం, ఇటు పక్కన తెలుగు, ఇటు పక్కన సంస్కృతం, ఇటు పక్కన తెలుగు. అప్పుడు మీకు అవి చూస్తుంటే ఆ పదాలన్నీ అర్థమైపోయినవే అనిపిస్తుంటాయి. ఓహోహోహో ఈ పదానికి ఇదా అర్థము అని చెప్పేసి అప్పుడు వచ్చే ఆనందం వేరు. ఆ విధంగా మన గ్రంథాలని మీరు డైరెక్ట్ గా అర్థం చేసుకునేటటువంటి స్థాయికి వెళ్తారు. మెల్లమెల్లగా ఒక రోజులో వెళ్ళరు. ఖచ్చితంగా శ్రమ. ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది.
అట్లాగా. అయితే దీనికి ఏంటంటే మెయిన్ సమయ పాలన. ఇప్పుడు ఎవరు బిజీగా లేరు చెప్పండి, ఒక్కటి ఆలోచించుకోండి. మొన్న నేను మా అపార్ట్మెంట్ లోపల పంచాంగ శ్రవణం అని చెప్పేసి వెళ్తున్నాను. ఒక ఆవిడ వచ్చి చాలా బాగా చెప్తారండి, ఏమిటో సమయం మాకు సరిపోదు అంటే నాకు సమయం ఉందా అంటే నేను ఖాళీగా ఉన్నానా? 18 గంటలు 20 గంటలు రోజు కష్టపడితే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం కదా. ఇంకా ఇంత ఓపిక్గా ఇంత ప్రశాంతంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఆఫీస్కి వచ్చాను, ఇవాళ ఆఫీస్కి రావాల్సిన ఇది లేకుండే కానీ వచ్చాము. మన ఆఫీస్ అంటే ఆఫీస్ లో ప్లాన్ మీటింగ్స్ ఇవన్నీ, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి 7, 8 మళ్ళీ 9ంటికి మళ్ళీ ఇవాళ జ్యోతిష్యం క్లాస్ తీసుకుంటాను, అది అయ్యేసరికి 11. సో జస్ట్ అంటే నేను ఏమంటానంటే సమయం ఎవరికో ఎక్కువ ఉంది మాకు తక్కువ ఉందని కదా, అందరికీ కూడా 24 గంటలే ఉంది. మేము మీకు తెలుసు సార్, ఆడవాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, మగవాళ్ళకి బాధ్యతలు ఎక్కువ, ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు నో చెప్పాలి అంటే 100 రకాలుగా నో చెప్పొచ్చు. కారణం చెప్పాలి అంటే సాకులు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ చెయ్యాలి అనుకునేవాడు సాకులు చెప్పాడు. సింపుల్. అదొకటి గుర్తుంచుకోండి. ఎవరైనా ముందుకు రావాలి చేయాలి అనుకునేవాడు, డెవలప్ అవ్వాలి అనుకునేవాడు ఎప్పుడు కారణాలు చెప్పాడు. అదొకటి గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ఇవ్వాలని ఇంట్రడ్యూస్ చేస్తాం. నమస్తే సార్. రోజుకి ఒక క్లాస్ అని చెప్పారు కదండి, అవి ఇప్పుడు ఉన్నాయండి, కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తారండి? ఏ క్లాస్ అన్నారు? ఇందాక నేను చెప్పిన రోజుకి ఒకటి అన్నారు రోజు సార్. అవి వేరు. అవి మనకేంటంటే ప్రతిరోజు రాత్రి 9ంటికి మనకు సెషన్స్ ఉంటాయి. అది మీకు సండే నాడు లెవెల్ 3 సంస్కృతం ఉంటుంది, అది మీకు కాదు. తర్వాత నెక్స్ట్ మండే నాడు ఉపదేశ సారం ఉంటుంది. మంగళవారం, ఇప్పుడు ఇవాళ మంగళవారం కాబట్టి ఇవాళ జ్యోతిష్యం క్లాస్ నడుస్తూ ఉంటుంది. అది కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చా సార్? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, కానీ మీరు జ్యోతిష్యం అర్థం చేసుకోలేరు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వేదం క్లాస్ జాయిన్ అవ్వచ్చు, వేదం జాయిన్ అవ్వచ్చు, భగవద్గీత జాయిన్ అవ్వచ్చు, ఉపదేశ సారం జాయిన్ అవ్వచ్చు, తర్వాత సంపూర్ణ మహాభారతం జాయిన్ అవ్వచ్చు, విష్ణు సహస్రనామం అన్ని 9 o'clock, అన్ని రాత్రిపూట 9 o'clock. ఓకేనా? షూర్ మ్యామ్. అంటే రుద్రం నేర్చుకుని ఏం చేస్తారో చెప్పండి. అంటే దాని అర్థం కావాలా మీకు రుద్రంది, లేకపోతే రుద్రం యొక్క వాయిస్ కట్ అవుతుంది మీది, నా వాయిస్ వేదం అంటే ముందు వేద సారం మొత్తం నేర్పించాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఋగ్వేదంలో ఉన్నాం అన్నమాట. ఋగ్వేదం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రుద్రం, నమక చమక అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి యజుర్వేదంలో ఉంటాయన్నమాట. అవి ఋగ్వేదంలో ఉండవు. ఋగ్వేదంలో సూక్తాలని ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి సూక్తాలలో ఉన్నాము. ముందు వేదాల యొక్క వివరణ, వేదాలంటే ఏంటి, వేదాంగాలంటే ఏంటి, ఉపవేదాలంటే ఏంటి, వేదాలలో ఏమున్నాయి, ఏం చెప్పదలుచుకున్నారు, వేదాలను మనకి ఎవరు అందించారు, వేదాలలో సారం ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఒక 8-10 క్లాసులుగా మనం తెలుసుకుంటాం. అది ఏ రోజు సార్? వేదం రేపు ఉంటుందండి, బుధవారం నాడు. నేను గ్రూప్ లో పెడతాను, ఈ గ్రూప్ లో పెడతాను. ఓకేనా? మన ఆ ప్రవచనం అంటే వేదం అర్థం అవ్వచ్చు, జ్యోతిషం అర్థమవుతాయి. కొద్దిగా కష్టమవుతుంది కానీ అర్థమవుతాయి, కొద్దిగా కష్టం. నేను గ్రూప్ లో పెడతాను. ఇవాళకి ప్రస్తుతానికి సంస్కృతంలో ఉన్న ప్రశ్నలకి జవాబు చెప్పండి. ఏమైనా ప్రశ్నలు అన్ని గ్రూప్ లో పెడతాం, అన్ని లింకులు గ్రూప్ లో పెడతాము. మీ గ్రూప్ లో రెగ్యులర్ గా వస్తాయి, అప్డేట్స్, లింక్స్ వస్తాయి. కానీ ఈ రోజు సంస్కృతం గురించినటువంటి సందేహాలు, మేము నేర్చుకోగలమా లేదా, మేము చేయగలమా లేదా, ఇట్లా ఉన్నటువంటి సందేహాలు ఇవన్నీ కూడా అడగండి. ఇందాక చక్కటి ప్రశ్నలు వేశారు, ఎలా రాసుకోవాలి, ఏ భాషలో రాసుకోవాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి మంచి ప్రశ్నలు. అలాంటి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నమస్తే సార్, ఈ రోజే జాయిన్ అయినాం సార్ మేము వేదంకి. అట్లా రేపు క్లాస్ కు జాయిన్ కావచ్చా సార్? జాయిన్ అవ్వచ్చు. అవన్నీ లింక్స్ పెడతాను, మీరు జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతాయి. ఈ రోజే ఫస్ట్ టైం సార్ మేము జాయిన్ కావడం. అలాగే సంస్కృతం, ఇప్పుడు మీకు సంస్కృతం మాత్రము ఇది 3 o'clock, మంగళవారం 3 o'clock ఉంటుంది. మిగతావన్నీ కూడా మీకు 9ంటికి ఉంటాయి. నారాయణీయం క్లాసు 8ంటికి ఉంటుంది. 8ంటికి హరిత మేడము నారాయణీయం చెప్తారు. మనం అన్ని క్లాసులు 9ంటికి ఉంటాయి. తర్వాత సంస్కృత శిక్షణలో లెవెల్ 2 అని ఉన్నాయి, అవి వేరే వాళ్ళవి, మీకు సంబంధం లేవు, అవి వేరే టైమింగ్స్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇది లెవెల్ 1. ఈ లెవెల్ 1 ఏదైతే ఉందో ఇది మంగళవారం నాడు 4ంటికి ఉంటుంది, ఇదే సమయంలో ఉంటుంది. అయితే దీని ప్రాక్టీస్ క్లాసెస్ మీకు వచ్చే టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కన్వీనియన్స్ ని బట్టి, మీకు 5 టీచర్స్ ఉన్నారు, ఇంకొక 2 కూడా త్వరలో జాయిన్ అవుతారు. మొత్తం 7-8 మంది టీచర్స్ మీకు ప్రాక్టీస్ చేస్తారు. అదే సార్, ఫస్ట్ టైం సార్, మాకేం తెలియదు దీని గురించి కూడా సార్. తెలియని వాళ్ళ కోసమేనండి, తెలియని వాళ్ళ కోసమే. ఏంటంటే మన
ఏంటమ్మా ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ప్రాక్టీస్ డైలీ ఉంటుందా సార్? ప్రాక్టీస్ అదే మీరు మీ టీచర్స్ తోటి మాట్లాడండి, వాళ్ళని బట్టి మీరు ఏ ప్రాక్టీస్ క్లాస్ లోనైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది. ఓన్లీ వన్ క్లాస్ అయినా సార్? వీక్లీ వన్స్ అయినా? మీకు ముందు చెప్పే క్లాస్ మాత్రం ఒకటే ఉంటుంది. ప్రాక్టీస్ క్లాస్ ఎన్ని ఉంటాయి అనేది మీ టీచర్స్ యొక్క అవైలబిలిటీని బట్టి, వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ఉంటుంది. ఎవరిని అడగాలి సార్? మేము ఎలా అడగాలి సార్ టీచర్లను? మీ గ్రూప్ లోనే ఉంటారు, అందరూ ఉంటారు కదా. ఇప్పుడు మీకు మళ్ళీ మంగళవారం నాడు క్లాస్ స్టార్ట్ అవుతుంది, అవునా? ఆ రోజు నాడు మీ టీచర్స్ మీతో మాట్లాడతారు, సరేనా? ఓకే సార్. సంస్కృతం నేర్చుకుంటే మనం అక్షరాలు ప్రస్తుతానికి సిలబస్ లో లేదండి అక్షరాలు, కానీ ఎవరైనా ప్రత్యేకంగా నేర్చుకోవాలంటే టీచర్స్ వాళ్ళ సమయాన్ని బట్టి చెప్తారు. బట్ ప్రస్తుతానికి అయితే హిందీ నేర్పించే, హిందీ లాంటిది, హిందీ అనేది దేవనాగరిలోంచి వచ్చింది. దేవనాగరిలోంచే మనకు చాలా భాషలు వచ్చాయి. ఆ దేవనాగరి లిపి ఏదైతే ఉందో ఆ లిపి ప్రస్తుతానికి నేర్పించేది లేదు. బట్ ఎవరైనా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని తర్వాత ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి అయితే అది తెలుగు తెలిస్తే సాంస్క్రిట్ రాసుకోవచ్చు చక్కగా. మీరు తెలుగులో సులభంగా రాసుకోవచ్చు. సంస్కృతంలో చాలా విషయాలు మీరు తెలుగులో రాయవచ్చు. ఈవెన్ ఎంఏ, మన చాలా యూనివర్సిటీస్ లో మీరు ఎంఏ రాస్తున్నప్పుడు అందులో కూడా మీరు సంస్కృతంని తెలుగులో రాసేసి ఇవి చేయొచ్చు. తెలుగులో మీ ఇంటర్ప్రిటేషన్ ని రాసి కూడా మీరు క్లియర్ చేయొచ్చు. కాబట్టి అదేమి తెలుగు సంస్కృతం దాదాపు ఒక్కలాగే ఉంటాయి. గ్రామర్ డిఫరెంట్ ఉంటుంది, పద్ధతి డిఫరెంట్ ఉంటుంది. సార్ ఇలాగే ఎందుకుంది, మేడం ఇలాగే ఎందుకుంది అని అడగద్దు, అది అలాగే ఉంటుంది. సంస్కృతంలో ఇప్పుడు ఉదాహరణకి చెట్టు అనుకోండి, చెట్టు అక్కడ ఉంది అంటాం, కానీ సంస్కృతంలో చెట్టు అక్కడ ఉందనం, చెట్టు అక్కడ ఉన్నాడు అంటాం. అదేంటండి, చెట్టుకు జెండర్ మార్చారు అంటే అంతే, సంస్కృతం అలాగే ఉంటుందని అర్థం చేసుకోండి. అలాగే కొన్ని విషయాలు మీకు కొన్ని విషయాలు పట్టుకోగలిగితే తర్వాత సులువైతుంది. సార్ మీరు నేర్చుకుంటే పిల్లలకి కొంచెం చెప్పగలుగుతామా? తప్పకుండా చెప్పగలుగుతారు, చాలా బాగా చెప్పగలుగుతారు. పిల్లలకే కాదు, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కాస్త స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని ఇంటి దగ్గర 10 మందికి చెప్పండి. మాకు శ్రీనివాస్ గారు నేర్పించారు, రజనీ మేడం నేర్పించారు, శర్మ, ఏం అవసరం లేదు, ఎవరికి పేరు ఇవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంటి దగ్గర అందరూ ఇంకో 4 5 10 మందికి నేర్పించండి. ఒక్కరికి నేర్పించినా చాలు, కానీ ముందుకైతే తీసుకెళ్ళండి. సంస్కృతం అనే కాదు, మన దగ్గర ఉన్నటువంటివి ఏవైనా సరే అట్లా వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయండి. చెప్పండి లక్ష్మి గారు. ప్రాక్టీస్ క్లాసులు ఎప్పటి నుంచి ఉంటాయండి? ఉంటాయి. మీ టీచర్స్ వాళ్ళ మీ లెవెల్ ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మీకు ఎప్పుడు అవసరం ఉంది ప్రాక్టీస్ క్లాస్ అని అంటే రేపటి నుంచి అయితే ఏముండవు కదండి? రేపటి నుంచి అయితే ఏముండవు, రేపటి నుంచి ఉండవు, ఖచ్చితంగా వచ్చే మంగళవారం నుంచే ఉంటాయి, ఖచ్చితంగా. అంతలోపల మీరు నోట్స్ అవి మాత్రం రాసుకొని పెట్టుకోవాలి. ఇవాళ కొన్ని చిన్న పదాలు మనము ఇంట్రడ్యూస్ చేస్తాము, అవి మాత్రం రాసి పెట్టుకోండి. ఇంకొక 15 నిమిషాలలో మనము కొన్ని పదాలని పెట్టుకుంటాం, అవి రాసుకొని పెట్టుకోండి. వాటి మీద చిన్నగా ఎక్కువ కష్టపడకండి, బాగా టెన్షన్ తెచ్చుకోకండి, హ్యాపీగా సంతోషంగా నేర్చుకోండి. 3 పదాలు నేర్చుకుంటే 3 పదాలు నేర్చుకోండి, ఏం పర్వాలా. మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయక్కర్లే, మీరు ఎవరినో పాస్ అయ్యి ఉద్ధరించక్కర్లే. మన గ్రంథాలని ఒక 1.5 2 years లో చక్కగా అర్థం చేసుకోగలిగే స్థాయికి వెళ్తే చాలు. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, 1.5 years లోపల నేను అర్థం చేసుకుంటూ చక్కటి స్థాయికి వెళ్ళాలి అని. అయితే ఇదేంటంటే నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత, ఒక్కొక్కసారి మీరు మీ టీచర్ని కూడా మించుకోవచ్చు. మీ శ్రద్ధను బట్టి, మీరు ఎంత బాగా ఉన్నారు అనే దాన్ని బట్టి మీరు ఇంకా కూడా మించుకోవచ్చు. మీరు ఎడిషనల్ ఎఫర్ట్ కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. జై శ్రీకృష్ణ. స్టార్ట్ చేయండి సార్, మీరు చెప్తూ ఉంటే ఇంక ఇప్పుడే నేర్చేసుకోవాలనిపించింది. వండర్ఫుల్. ముందుగా ఏంటంటే మన హిందూ ధర్మం అనేది వేదాల్లోంచి వచ్చింది అని చెప్పేసి చెప్తాం, అవునా? వేదాలు ఏం చెప్తాయంటే మీ జీవిత విధానం ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తాయి. జీవిత విధానం అంటే ఏంటి? ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, వర్ణాశ్రమాలు ఎలా ఉండాలి, తర్వాత 50 ఏళ్ళు వచ్చాయి నాకు, తర్వాత ఎలా ఉండాలి. 25 ఏళ్లలో ఉన్నట్టుగా 50 ఏళ్లలో ఉండం, 10 ఏళ్లలో ఉన్నట్టుగా 60 ఏళ్లలో ఉండలేం. కాబట్టి ఎలా ఉండాలి అంటే జీవితము ఎలా నడవాలి. తర్వాత జీవితం అయిపోతుంది, 50 ఏళ్ళు దాటాయి. 50 ఏళ్ళు దాటిన తర్వాత నేను ఏం సాధిస్తున్నాను, నేను ఎవరిని, అసలు ఎందుకు పుట్టాను, ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ కూడా మనకి వేద గ్రంథాలు, ఈ సంస్కృత గ్రంథాలలో అన్ని కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. వాటి లోపల మనకు చాలా బాగా తెలియడం అనేది జరిగింది. అంటే ఏంటి, నేను ఏం చేయాలి, ఏం సాధించాలి. మోక్షం అంటే ఏంటి తెలియదు. మోక్షం అంటే ఏదో ఒకసారి అదే ప్రహ్లాదుడికి ఆయన మోక్షం ఇస్తాను రావయ్యా అంటే, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మోక్షం ఇవ్వండి అంటాడు ఆయన. విష్ణుమూర్తి అంటాడు వీళ్ళందరికీ అర్హత లేదయ్యా అంటాడు. అంటే లేదు సార్, లేదు, అట్లా కాదు, మీరు అట్లా అనకండి, అందరికీ ఇచ్చేద్దామంటే సరే ఆయన పెద్ద జంబో జెట్ తీసుకుని నెక్స్ట్ డే వస్తాడు. 12 o'clock వరకు ఎంతమందిని తీసుకొస్తావరా, నేను పెద్ద జంబో జెట్ తీసుకుని వస్తానని పెద్ద జంబో జెట్ తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చేసరికి వీడు ఏం చేస్తాడు, ఇవాళ వెళ్ళి అందరు ఫ్రెండ్స్ కి చెప్తారు, అరే మనకు దేవుడు మోక్షం ఇస్తానన్నాడు. అందరూ క్లాప్స్ కొడతారు.
కొట్టిన తర్వాత మెల్లగా ఒకడు అడుగుతాడు, మోక్షం అంటే ఏంట్రా, అక్కడ మనకు బాగా ఆడుకోవడానికి వాటికి వీలవుతుందా? లేదు లేదు, అట్లా ఉండదు. బాగా తాగడానికి పేక ఆడుకోవడానికి వీలవుతుందా అంటే లేదు అంటాడు. మరి పోనీ పెద్ద బంగ్లాలు ఇండ్లు ఉంటాయా? మోక్షం అంటే ఏంటి అంటాడు. అవును. అయితే పెద్ద పెద్ద కార్లు ఉంటాయేమో? అలా ఉండవు. మరి మోక్షం అంటే ఏంటి అంటారు. అంటే ఏం లేదు, సత్యం తెలుసుకోవడము అంటాడు. అంటే సత్యం తెలుసుకోవడం అంటే ఏంటి అంటారు వాళ్ళు. అంటే నువ్వు ఎందుకు వచ్చావు, మాకు అర్థం కాలేదు అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. అనుకున్నాక మెల్లగా ఒకడు అంటాడు, నేను వస్తానని, ఒకడు రానని, రేపు చెప్తానని, ఇంట్లో కనుక్కొని చెప్తానని మెల్లగా అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళేసరికి తను ఒక్కడే వచ్చి ఉంటాడు. 12 దాటిపోయింది. దేవుడు అంటాడు 1 more hour గ్రేస్ ఇద్దామంటాడు. ఇంకో అవర్ గ్రేస్ ఇస్తారు. ఆ గ్రేస్ ఇచ్చిన తర్వాత 1 o'clock కి కూడా ఎవరు రారు అన్నమాట. వస్తామన్న వాళ్ళలో కూడా ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకి ముందు అర్థం కావాలి ఏంటి. ఇది అర్థం చేసుకోవడానికి మన గ్రంథాలు ఉపయోగపడతాయి. అంటే నాకు నిజంగా 50 ఏళ్ల తర్వాత కావాల్సింది ఏంటి, జీవితంలో నేను ఏం సాధించాలనుకుంటున్నాను, ఎలా ఉన్నాను, ఇదే నా సంతోషం అంటే. ఇంతకంటే గొప్పదైనటువంటి సంతోషం ఏదన్నా ఉందా? మన గ్రంథాలు ఏం చెప్పాయి సంతోషం అంటే ఎలా ఉంటుందని చెప్పాయి. సంతోషం అంటే ఇవాళ నేను ఒక కారు కొనుక్కున్నాను, 10 రోజుల్లో ఆ సంతోషం తగ్గిపోయింది. ఒక బంగ్లా కొనుక్కున్నాను, సంతోషం తగ్గిపోయింది. మరి ఏమిటి అని ఇలా 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 ఆలోచిస్తూ 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 ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఉపనిషత్తులు అంటారు. వేదాలలో చివరి భాగము ఉపనిషత్తులు. ఇవి మనకేంటంటే జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తాయి. మీరు ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది. అంటే జీవితం యొక్క చరమాంకంలో ఉండగా మనం ఏం సాధించాలి. అప్పటి వరకు కూడా ఈ లౌకిక విషయాలలో, ప్రాపంచిక విషయాలలో పడిపోయి మనం అన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం వైపుకు అడిగేయాలి. కానీ మనకు ఒప్పుకోబుద్ధి కాదు. తెల్ల జుట్టు వచ్చింది, దీనికి నలుపేసుకుంటాము, ఒంట్లోపల రోగాలు ఉంటాయి, మందులు వేసుకుంటాము. ఏదో రకంగా మామూలుగా అవ్వాలి, నా వయసు 35 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. దిస్ ఇస్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్. ఇది ఇలాగే జరగాలి అన్న విషయాన్ని గుర్తిస్తూ గ్రేస్ఫుల్ గా, సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామా? మనం వెళ్తుంటే వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది ఈ మనం అనుకుంటున్నటువంటి ఈ చిన్న చిన్న ఆనందాలు, ఈ ప్రపంచంతో వచ్చే ఆనందాల కంటే కూడా గొప్పది. మరి ఏం నాకు చిన్న తెలుసుకుంటామా? డౌట్ సార్. చెప్పండి. సంతోషానికి ఆనందానికి డిఫరెన్స్ ఏంటి సార్? ఆనందం అనే దానికి వ్యతిరేక పదం ఉండదు, సంతోషం అనే దానికి వ్యతిరేకం ఉంటుంది. ఆనందం అనే దానికి వ్యతిరేక పదం ఉండదు అన్నమాట. ఓకేనా? దేవుడు ఆనంద స్వరూపుడు. ఆయన ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా ఈ ప్రపంచంలో ఏ సమయంలో కూడా మనని బాధపడకుండా ఉండాలి. నందం అంటారు. నంద్ అంటే ఆనందము, నందుడు ఆనందము, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినవి. ఏంటంటే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటటువంటిది. అంటే మన హిందూ గ్రంథాలు, సంస్కృత గ్రంథాల గురించి ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకేం చెప్తాయంటే, బాబు ఎప్పుడు సంతోషంగా ఉండు. అందుకే భగవద్గీతలో కూడా భగవంతుడు ఏమంటాడు, అశోచ్య, ఏడవకుండా ఉండాలి, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, ధర్మబద్ధంగా. దీన్ని డాడ్ అని అంటారని మనం తెలుసుకుందాం. డి అంటే ధర్మము, ఏ అంటే అశోచ్య, ఏడవకుండా ఉండడం. ఇంకొక డి అంటే ఏంటి, ధైర్యంగా ఉండాలి. సో దేవుడు మనకి ఏం చెప్తాడంటే, భగవద్గీత మొత్తంలో 3 ముక్కల్లో చెప్పాలి అంటే, ధర్మబద్ధమైన జీవితం, ఏడవకుండా ఉన్నది. ఏడ్చానంటే దేవుడు పక్క నుంచి వెళ్ళిపోతాడు. వీడు ఏడుస్తున్నాడు, వీడి దగ్గర నేను ఉండకూడదని. సో ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యంగా ఉంటూ నిలబడాలి అని చెప్పి చెప్తారు. అప్పుడు దొరికేటటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ఆనందం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యమైనటువంటి, ఎప్పటికీ మారనిది. ఇప్పుడు మనం మారుతున్నాం, మనం సత్యం కాదు. చిత్ అంటే చైతన్యవంతమైన, అంటే ఎవర్ డైనమిక్, ఆనందకరమైనటువంటి బబులీ, గుండె ఇలా ఆనందంతో ఉప్పొంగుతుంది అన్నమాట. అటువంటి ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందం దొరికినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, అందరూ రాసుకోండి, అహం రాసుకోండి, మెల్లగా రాసుకోండి, కంగారు లేకుండా రాసుకోండి. అహం బ్రహ్మాస్మి. దీన్ని కాస్త విడగొట్టి రాయండి. అహం బ్రహ్మ అస్మి. అహం బ్రహ్మ అస్మి. లోపల ఏం తెలుస్తుందంటే మనకు, నేను భగవంతుడి స్వరూపము అని చెప్పి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం తెలిసింది ఇక్కడ, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మదేవుడినై ఉన్నాను. బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, ఆనందంతో ఇందాక చెప్పుకున్నటువంటి సచ్చిదానంద స్వరూపం తెలుస్తుంది అన్నమాట. ఆ బ్రహ్మని తీసేసేసి సొంత పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు నేను మగవాడిని అయితే నేను ఏం చేస్తాను, 2 చుక్కాలు పెట్టుకుంటాను. అహం శ్రీనివాస అస్మి. అహం శ్రీనివాస అస్మి. మీ పేరు సీత అనుకోండి, అహం సీతా అనండి. అక్కడ 2 చుక్కలు పెట్టద్దు, విసర్గ పెట్టకుండా రాసుకోండి. అహం శ్రీనివాస
అస్మి. అహం శర్మః అస్మి. సార్ అర్థం అహం కాలేదు, చుక్కలేంటి సార్? విసర్గ విసర్గ అండి విసర్గ. విసర్గ. శ్రీనివాసః ఆ రెండు చుక్కలు ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటాం విసర్గ. కోలన్. అది లేడీస్ కూడా పెట్టుకోవాలి కదండి. లేడీస్ కి దీర్ఘం, దీర్ఘాలు తీస్తారు కదా. దానికే ఉంటుందా సార్? ఏంటమ్మా? పుల్లింగానికి అలా విసర్గలు పెట్టాలా సార్? పుంలింగానికి ఇప్పటికీ విసర్గ పెట్టండి. స్త్రీలింగాలకేమో దీర్ఘాలు, ఆడవాళ్ళు దీర్ఘాలు తీస్తారు కాబట్టి దీర్ఘాలు తీయండి. సీతా అస్మి. అహం లక్ష్మీ అస్మి. అహం కావ్యా అస్మి. అహం సుజాత అస్మి. అహం మాధవీ అస్మి. అలా దీర్ఘాలు తీస్తారు కదా ఇంట్లో, అవే దీర్ఘాలు ఇక్కడ మీ పేరు తీయండి. అహం బ్రహ్మ అస్మి లోపల బ్రహ్మని తీసేసేయండి. తీసి ముందు మీరు ఎక్కడున్నారు? అహం శ్రీనివాస అస్మి నుంచి అహం బ్రహ్మాస్మికి మీరు మెల్లమెల్లగా అడుగులు వేయాలి. సో అందులో మనం ఇవాళ నేర్చుకున్న సంస్కృతం ఏంటి? అహం అస్మి. అహం శ్రీనివాస అస్మి. అహం సీతా అస్మి. అహం అనురాధ అస్మి. అహం గురువు గారు లక్ష్మి. చిన్న ప్రశ్న అండి, ఆల్రెడీ దీర్ఘం అంటే ఏంటి? ఒక్క నిమిషం, ఒకసారి ఒకరి తర్వాత ఒకటి అండి. ముందు సత్యశ్రీ గారు, తర్వాత సత్యలత గారు. సత్యశ్రీ గారు. సార్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటి మేడం సార్. ఒక్క నిమిషం ముందు సత్యశ్రీ గారు అడగండి, తర్వాత సత్యలత గారు అడగండి, తర్వాత అనుపమ గారు అడగండి, తర్వాత పద్మావతి గారు అడగండి. ఇదే సీక్వెన్స్ లో అడగండి. సత్యశ్రీ గారు అడగండి అమ్మా. ఆల్రెడీ పేరుకి దీర్ఘం ఉంటే మళ్ళీ ఎలా పెడతామండి దీర్ఘము? సీతా అని పెట్టండి. అలా అంటారా? నా పేరు సత్యశ్రీ కదా, ఏం పెట్టాలా డౌట్ వచ్చింది. మీకు గుర్తుండడం కోసం సీత అంటే సరిపోతుంది, కానీ సీతా అని ఎందుకన్నానంటే మీకు అది గుర్తుండాలని చెప్పి రూల్ గుర్తుండడం కోసం. ఓకే, ధన్యవాదాలు. కానీ సీత అని మాత్రం అనకండి, సీత అని మాత్రం అనకండి, కట్ చేయకండి. ఆ కాదు, అది ఆ అమ్మ ఆవు ఆ సీత లక్ష్మీ మాధవి సునీత అలాగా. నెక్స్ట్ సత్యలత గారు. అహం బ్రహ్మ అస్మి అని రాసుకున్నామండి ఫస్ట్. ఇప్పుడు ఆ బ్రహ్మ తీసేసి మీ పేరు రాయండి అక్కడ, బ్రహ్మ బదులుగా మీ పేరు. సత్యలత అస్మి. కరెక్ట్. ఓకే, థాంక్యూ. నెక్స్ట్ అనుపమ గారు. ఇప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అస్మి ఏనండి, తేడా వస్తుంది, లింగం తేడా వస్తుంది, స్త్రీలింగం పుంలింగానికి ఉండదు కదా. నేను అనేదానికి మనకి తెలుగులో అయినా కూడా ఉంటుందా? నేను అన్నం తిన్నాను అంటాను. ఇప్పుడు ఇది మగవాడు చెప్పినట్టు నేమ్ రాస్తున్నాం కదా. ఇప్పుడు నా పేరు అనుపమ, అనుపమ అస్మి అంటే సరిపోతుందా? నేను శ్రీనివాస్ అయి ఉన్నాను, నేను సీత అయి ఉన్నాను. ఇప్పుడు ఇందులో శ్రీనివాస్ సీత తీసేసిన మీకు అయి ఉన్నాను అనేది ఏమన్నా మారుతుందా? అది మారదు. పేరు పేరు మార్చండి. ఇప్పుడు ఒక్కసారి ఆగండి. నేను శ్రీనివాస్ అయి ఉన్నాను, నేను అనుపమ అయి ఉన్నాను. ఇప్పుడు శ్రీనివాసు తర్వాత అనుపమ రెండింటికి కూడా మనము నేను అనేది కామన్ గా వాడాము, అయి ఉన్నాము అనేది కామన్ గా వాడాము, అవునా? అదే విధంగా అహం శ్రీనివాస అస్మి, అహం అనుపమా అస్మి రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్, ఇందాక ఎవరో డౌట్ అడిగారు, అనుపమ అద్భుత అంటే ఏం పెట్టాలండి? జెంట్స్ నేమ్ వస్తే విసర్గ పెట్టి హస్మి అనాలి, లేడీస్ అయితే దీర్ఘం పెట్టి హస్మి అనాలి, అంతే కదా? అవునమ్మా. అంటే ఇది నేను అని వచ్చినప్పుడు, నేను అని వచ్చినప్పుడు, అహం అని వచ్చినప్పుడు, అహం అంటే నేను అని అర్థం. ఓకేనా? అహం పద్మావతి అస్మి, కరెక్టేనా? కరెక్ట్. సార్ లీలా అని ఉంటే ఏం పెట్టాలి సార్? లీలా కుమారి నేమ్ ఫుల్. లీలా అనండి, లేదా కుమారి అనండి. లీలా లేదా కుమారి దీర్ఘం పెట్టండి. లాలో ఆఖరి ఉంది కదా సార్, లీలా అంటే దీర్ఘం ఇస్తుంది సార్. ఇంకా అప్పుడు కుమారి అని చెప్పాలి కదా సార్. లీలా అని చెప్పండి, కుమారి అని చెప్పండి. మీరు రెండు పదాలు కలిపేటట్టయితే లీలా కుమారి అనండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఒక డౌట్ అండి, అసలు ఆ పదానికి అర్థం చెప్పరా? అహం బ్రహ్మ అస్మి, ఆ ఒక్కదానికి అంటే అది మీరు ఇదంటే మాకు అర్థం కావటానికి చెప్పారు, కానీ దీని అర్థం కూడా మీరు చెప్తే తెలుసు.
నేను ఆ పరబ్రహ్మనై ఉన్నాను అంటే నాకు దేవుడికి తేడా లేదు అని చెప్పి. ఎప్పుడైతే మనలోని మలినాలను మనం దూరం చేసుకుంటామో అప్పుడు మనం భగవంతుడికి సమానమవుతాం. అందుకే మనం భగవద్గీతలో ఏం నేర్చుకుంటాము? 12వ అధ్యాయంలో ఒక 35 లక్షణాలు చెప్పాడు దేవుడు. చెప్పేమన్నాడు? భక్తి అంటే ఇదే అని చెప్పాడు. అంతేగాని పూజలు, పునస్కారాలు, నోములు, అభిషేకాలు, గుడి లోపల తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ చెప్పలేదు. దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను నువ్వు పవిత్రంగా గనక మార్చుకోగలిగితే, నిన్ను నువ్వు పవిత్రంగా గనక ఈ 35 లక్షణాల ద్వారా మార్చుకోగలిగితే నువ్వే దేవుడుగా మారిపోతావు అని 15వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో లక్షణాలు, 15వ అధ్యాయంలో నువ్వు దేవుడుగా మారిపోతావు. అంటే ఏంటి? 12వ అధ్యాయంలో మీరు గర్భగుడిలో ప్రవేశించారు, 13, 14, 15లో దేవుళ్ళలో కలిసిపోయారు. అప్పుడు మీకు దేవుడికి తేడా ఉండదు. ఎందుకు తేడా ఉండదు? ఎందుకంటే మీ లోపల అన్ని లక్షణాలు కూడా భగవంతుడి లక్షణాలు ఉంటే అప్పుడు మీకు భగవంతుడికి తేడా ఎలా ఉంటుంది? అందరిలో భగవంతుడు ఉన్నాడు అన్నది తెలుసు మనకు. కానీ మనం ఏంటంటే మన యొక్క చెడు అలవాట్ల వల్ల, చెడు సావాసాల వల్ల మనం మనలో ఉన్న భగవంతుడిని దూరం చేసుకుంటున్నాము. ఆ చెడు అంతా తీసేసినట్లయితే దేవుడు అవుతాడు. గాడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్ మైనస్ మైండ్. అంతే. ఆ మైండ్ తీసేసాం అనుకోండి మనం దేవుడు అయిపోతాం. మ్యాన్ లోంచి మైండ్ తీసేసేయండి, దేవుడు అయిపోతాం. దీన్ని 15వ అధ్యాయంలో భగవంతుడు ఏమంటాడు? నువ్వు నరుడివి నారాయణుడుగా, మానవుడివి మాధవుడుగా, జీవుడివి దేవుడుగా, పురుషుడవి పురుషోత్తముడుగా మారతావు అని చెప్పేసి చెప్తాడనమాట. అది బ్రహ్మ అస్మి అని. మన వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే బాబు నువ్వు భగవంతుడి స్వరూపం, నువ్వు ఏదో అల్లటప్ప ఇది కాదు, నువ్వు చాలా పరిపూర్ణమైనటువంటి వ్యక్తివి అని చెప్పేసి మనకు వేదాలన్నీ ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి. అదే విధంగా తత్వమసి అని నెక్స్ట్ వర్డ్ వస్తుంది. అది అందులో కూడా ఏంటంటే నువ్వు ఆ భగవంతుడు అయి ఉన్నావు అని. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు. అంటే ప్రకృష్టమైనటువంటి జ్ఞానం, అంటే నేను దేవుణ్ణి అనే జ్ఞానం వస్తే అదే బ్రహ్మ. ఇంకోటి ఏంటి? అయం ఆత్మ బ్రహ్మ అంటారు. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మ. అంటే ఈ 4 మహావాక్యాలు 4 వేదాలలోంచి వచ్చాయి. ఇది మీరు మెల్లమెల్లగా అర్థమవుతుంది మీకు, సరేనా? ఈ 4 మహావాక్యాలు చెప్పేదల్లా ఏంటంటే మనిషి దైవ స్వరూపుడు, తనలో ఉన్న చెడు గుణాలు దుర్గుణాలని గనక మెల్లమెల్లగా త్యజించినట్లయితే అతడే దేవుడుగా మారిపోతాడు అని చెప్పడానికి. ఓకేనా? ఇది క్లుప్తంగా ఇంకా డీటెయిల్ గా మన ప్రవచనాలలో చెప్పుకుందాము. అహం బ్రహ్మాస్మి అందరికీ అర్థమైంది కదా? అర్థం కాని వాళ్ళు అడగండి, ఇంకొకటి చెప్పి సార్ అస్మి అంటే ఉన్నావు అన్నట్ట? ఉన్నాను. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ కి వెళ్ళనా? నెక్స్ట్ ఓకే సార్. అచ్యుత అంటే ఏం పెట్టాలండి? అచ్యుతా అని పెట్టండి. అచ్యుత దీర్ఘం ఇచ్చేసేయండి, అంతే. మీకున్న పేరుకి దీర్ఘం ఇచ్చేసేయండి. అహం అచ్యుత అస్మి. తర్వాత మ్యూట్ లోకి అహం సాయి హర్షిత్ అస్మి. హర్షిత అనేదాన్ని దీర్ఘం ఇవ్వండి. సాయి హర్షిత అస్మి. అహం సాయి హర్షిత అస్మి. చక్కగా రాసుకోండి. ఓకేనా? హర్షిత అస్మి. ఇప్పుడు ఇది మన పేరు చెప్పుకోవాలా సార్? ఇది మన పేరు అన్నమాట. అహం బ్రహ్మ. ఎందుకని చెప్పుకోవాలి సార్ మనం? అంటే మనం కూడా అలా మారాలని మారినప్పుడు అలా చెప్పుకుంటాం అంతే. బ్రహ్మ గురించి అయినప్పుడు మామూలుగా మీరు మామూలుగా పరిచయం చేసుకున్నప్పుడు దేవుడిగా ఎందుకు మారుతాం? మీ పేరేంటి అంటే అహం శ్రీనివాస అస్మి. మీరెవరు అంటే అహం శ్రీనివాస అస్మి. ఓహో, మీ పేరుని అడిగినప్పుడు మనం ఇలా చెప్పాలా సార్? ఓకే, మనం దాన్ని ఏంటంటే వేదవాక్యంతో ప్రారంభించాం. వేదవాక్యంతో ఎందుకు ప్రారంభించామంటే అది పవిత్రమైనటువంటిది. తద్వారా మనం ఏంటంటే మన జీవిత లక్ష్యాన్ని గుర్తిస్తామని ఆ ఉదాహరణ తీసుకుని చెప్పామన్నమాట. మరొక వేదవాక్యం ద్వారా నువ్వు ఎలాంటి వాడివి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. త్వం తత్ అసి. తత్ త్వం అసి. త్వం తత్ అసి. త్వం 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 తత్ అసి. త్వం నీవు, తత్ ఆ పరబ్రహ్మవై. అది అన్నట్టు. తత్ అంటే ఇక్కడ అది, కానీ దాని ఉద్దేశం పరబ్రహ్మ. వేదంలో పరబ్రహ్మ అని. త్వం నీవు, అహం నేను. త్వం నీవు, అహం నేను. త్వం నీవు, అహం నేను. అసి ఉన్నావు, అయి ఉన్నావు. అస్మి అయి ఉన్నాను. అస్మి అయి ఉన్నాను. అసి
అయి ఉన్నావు. అస్మి అసి. అహం త్వం. అహం త్వం. అహం త్వం. నేను నీవు. నేను నీవు. అహం అస్మి. త్వం అసి. నువ్వు అయి ఉన్నావు. త్వం లతా అసి. అస్మి అనకూడదు. నేనున్నప్పుడు అహం శ్రీనివాసః అస్మి. త్వం లతా అసి. అసి అనాలంతే. అక్కడ మీ తీయడు. నువ్వు అయి ఉన్నావు. వు ఆ వు అనేదాన్ని అసి. త్వం దుర్గా అసి. త్వం రాణి అసి. నువ్వు రాణివి అయి ఉన్నావు. త్వం లతా అసి. నువ్వు లతవు అయి ఉన్నావు. నువ్వు లతవు అయి ఉన్నావు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ ఇక్కడ త్వం తత్ అసి అన్నారు కదండి. తత్ అంటే ఇది ఒకసారి చెప్పండి సార్. తత్ అంటే ఆ పరబ్రహ్మ అని మీనింగ్. ప్రస్తుతానికి అది మీకు ఏంటంటే వేదవాక్యాల ద్వారా నేను నువ్వు అనేది మీకు అర్థం చేయిస్తున్నాను. ఓకే. తత్ తత్వమసి అంటారు. తత్వం అంటారు. తత్వం అంటే ఏంటంటే అదే నువ్వు అని మీనింగ్ అనమాట. ఇన్నాళ్ళు మనకు తత్వం అంటే ఏంటో మీనింగ్ తెలియదు. చాలా సార్లు తత్వం వాడి తత్వం ఏంటో అండి నాకు తెలియదు అంటారు. ఆ తత్వం అంటే ఏంటంటే అదే నువ్వు అనేటటువంటి దాన్ని ఫిలాసఫీ అంటారు. అదే నువ్వు అంటే ఆ భగవంతుడివే నువ్వై ఉన్నావు అనే దాన్ని మాత్రమే ఫిలాసఫీ అంటారు మన భాష. ఆ దేవుడిని నేను అనే దాన్ని ఆలోచన వచ్చినప్పుడే నువ్వు తత్వవేత్త అవుతావు. మామూలుగా నువ్వు తత్వవేత్త అయ్యే అవకాశం లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తత్ అసి. తత్ హర్షిత సారీ త్వం హర్షిత అసి. త్వం రోహిణి అసి. త్వం మాధవి అసి. త్వం లక్ష్మి అసి. అస్మి కాదు అసి. సింపుల్ గా అసి. ఎస్ ఐ. సార్ త్వం అంటే నీవు, అహం అంటే నేను, అస్మి అనే అర్థానికి అయి ఉన్నాను, అసి అంటే అయి ఉన్నావు. అయి ఉన్నావు. అయి ఉన్నావు. సార్ త్వం తత్ అసి. నీవు ఆ పరబ్రహ్మవై అయి ఉన్నావు. అహం అంటే నేను. నా పేరు శైలజ సార్. త్వం శైలజ అసి. అంటే నువ్వు శైలజవై ఉన్నావు. మీకు మిమ్మల్ని నేను అడుగుతాను, తవ నామ కిం, నీ పేరేంటి? తవ నామ కిం, నీ పేరేంటి? అప్పుడు అహం శైలజ అస్మి. అహం శైలజ అస్మి అని చెప్పాలి. నేను అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. సరేనా? తవ ఒక్క నిమిషం మామూలు సా రాసుకోండి. ఎస్ఐ సింపుల్ ఎస్ఐ రాసుకోండి. అసి ఆర్డినరీ సా. ఆర్డినరీ సా అది కరెక్టేనండి. ఏంటమ్మా? సత్యలత హసి. దాని మీనింగ్ చెప్పండి తెలుగులో. నువ్వు సత్యం. నేను కాదు. నేను అంటే హమ్ అవుతుంది కదా. త్వం అంటే నువ్వు. చెప్పండి. త్వం సత్యలత అసి అంటే మీనింగ్ ఏంటి? నీవు లత అసి. నీవు లత అయి ఉన్నావు. అహం లతా అస్మి. అహం లతా అస్మి. నేను లతను అయి ఉన్నాను. నేను లతను అయి ఉన్నాను. అహం లతా అస్మి. లతా అసి. త్వం లతా. నువ్వు లతవు అయి ఉన్నావు. హర్షిత గారు మీరు బయట ఉన్నట్టున్నారు, మీరు మ్యూట్ లో పెట్టుకోండి. అహం శ్రీనివాసః అస్మి. త్వం లతా అసి. అహం శ్రీనివాసః అస్మి. త్వం లతా అసి. ఓకేనా సార్? త్వం అంటే నీవు, అస్మి అంటే ఉన్నాను, అహం అంటే నేను, అసి అంటే అయి ఉన్నావు. అవును, కరెక్ట్. ఇవి కలుపుకుంటూ మనము రాసుకోవాలి.
రాసుకోండి. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను పేరు. మీకు డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, తర్వాత నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. సార్ అహంకి అస్మి రావాలి కదండి, అహంకి అస్మి రావాలి, త్వంకి అసి రావాలి. అవునండి, కరెక్ట్. అహం శైలజ అస్మి, త్వం నేనెవరిని చెప్పండి, నా గురించి చెప్పండి, నా గురించి చెప్పండి. త్వం శ్రీనివాస అసి. ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు ట్రై చేస్తారా? మీ పేరు చెప్పి నా పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, తర్వాత నా పేరు చెప్పండి. సార్ నేను చెప్తాను సార్. చెప్పండి. సత్యలత గారు, మీ తర్వాత లత గారు చెప్పండి. త్వం సత్యలత అసి. త్వం అంటే నా పేరు సత్యలత ఎలా అయింది? మీ పేరేంటి ఫస్ట్ చెప్పండి. అహం సత్యలత అస్మి. అహం పెట్టుకోండి. చెప్పండి. త్వం శ్రీనివాస అస్మి. అసి. మీరెవరు? మీ పేరు కూడా మీ పరిచయం చేసుకోరా? అహం సత్యలత అసి. అసి కాదమ్మా, అస్మి. ఇందాక మీరు రాసుకోలేదా? పెన్ను పేపర్, మీరు పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి చక్కగా. అహం సత్యలత అస్మి. నా గురించి చెప్పండి. అహం శ్రీనివాస అస్మి. మీరు శ్రీనివాస ఎలా అవుతారు? త్వం శ్రీనివాస అని చెప్పండి. త్వం శ్రీనివాస అస్మి. రైట్. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సార్. నేను చెప్తాను సార్. లత గారు తర్వాత చక్రలక్ష్మి గారు. లత గారు చెప్పండి. అహం లత అస్మి, త్వం శ్రీనివాస అసి. వెరీ గుడ్. నెక్స్ట్ చక్రలక్ష్మి గారు, తర్వాత ఉషా గారు. అహం చక్రలక్ష్మి అస్మి, త్వం శ్రీనివాస అసి. వెరీ గుడ్. సార్ నేను చెప్పనా లలిత? ఒక్క నిమిషం. ఉషా గారు. అస్మి, త్వం శ్రీనివాస అసి. అహం ఉషా అస్మి, త్వం శ్రీనివాస అసి. వెరీ గుడ్. నేను చెప్పనా లలిత? నేను చెప్పనా సార్? నేను అహం లలిత అస్మి, త్వం శ్రీనివాస అసి. వెరీ గుడ్. సార్ నేను చెప్పనా సార్? చెప్పండి పుష్పవతి, చెప్పండి. త్వం శ్రీనివాస అసి, అహం పుష్పావతి అస్మి. వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు అందరికి చెప్పండి. అహం అర్చన అస్మి, త్వం శ్రీనివాస అసి. నేను చెప్పనా సార్? నేను చెప్తాను. అహం అరుణ గారు, తర్వాత మహాలక్ష్మి గారు. అరుణ గారు చెప్పండి. అహం అరుణ అస్మి, త్వం శ్రీనివాస అసి. వెరీ గుడ్. మహాలక్ష్మి గారు. ఇప్పుడు త్వం అంటే మీరు అని కూడా వస్తుందా? నీవు అనే ఒకటేనా? మీరు అని వస్తుంది. ఇంగ్లీష్ లోపల యు అంటే ఏంటి? నువ్వా మీరా? యు అంటే నీవు మీరు రెండు వస్తుంది. సేమ్ సంస్కృతంలో కూడా నువ్వన్నా మీరన్నా అది. ఓకేనా? సరే అండి. త్వం శ్రీనివాస అసి, అహం అనుపమ అస్మి. మహాలక్ష్మి గారు చెప్పారమ్మా మీరు? అహం సీత అస్మి, త్వం శ్రీనివాస అసి. వెరీ గుడ్. ఓకేనా? ఇప్పుడు మనం 2 నేర్చుకున్నాం కాబట్టి ఒక్కటే నేర్పిస్తాను ఇవాళ, ఇంకొకటి నేర్పించి ఆపేసుకుందాం. తర్వాత మీ టీచర్స్ ఒకసారి ఒక్క నిమిషం అమ్మా. శశికళ చెప్పండి. శశికళ గారు ఏంటి మీ డౌట్? ఏంటి అస్మి అంటే ఏంటండి? నేను ఉన్నాను అని. అయి ఉన్నాను, అయి ఉన్నాను, అయి ఉన్నాను. నేను శ్రీనివాస్ అయి ఉన్నాను. అసి అంటేనేమో నువ్వు అయి ఉన్నావు అని చెప్పేసి. నా పేరేంటి అంటే ఏమంటారు? నేను శ్రీనివాస అయి ఉన్నాను, నువ్వు సీత అయి ఉన్నావు, నువ్వు రమా అయి ఉన్నావు, నేను శ్రీనివాస అయి ఉన్నాను. ఇప్పుడు నాకు నేను చెప్పుకోవాలంటే త్వం అంటే నువ్వు, అహం అంటే నేను. మీరు పెన్నుతోటి రాసుకోవాలమ్మా. అమ్మ అందరూ ఒకసారి పెన్ను లేదే నెక్స్ట్ ప్రాసెస్ కి ఎవరు రావద్దు.
నెక్స్ట్ క్లాసెస్ లో అందరూ పెన్నులు పేపర్లు తీసుకుని రావాలి. ఎందుకంటే బ్రెయిన్ లో ఉండదు. కొన్ని రోజుల పాటు మెయింటైన్ చేయండి. తర్వాత మీ టీచర్స్ మిమ్మల్ని చక్కటి దారిలోకి తీసుకెళ్తారు. ముందు మీరు పెన్ను పేపరు మంచిగా రాసుకోండి. తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తారో నేను చెప్పిన అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళ్తారు. కానీ ముందు కాస్త శ్రద్ధ చూపించాలి. పెన్ను పేపర్ పెట్టుకొని చూసుకుంటూ చదవండి. ఏం కంగారు, ఏం పర్వాలేదు, తప్పులు చేసినా పర్వాలేదు. ఉందండి ఇంతసేపు ఆ ఫోన్ కనెక్ట్ కాలేదు, నా వాయిస్ రాలేదు. అలాగేనమ్మా, చెప్పండి. అహం అహం శశికళ అస్మి అంటే అస్మికి మేము ఏం రాసుకోవాలి? నేను శశికళనై ఉన్నాను. త్వం శ్రీనివాసః అసి. శ్రీనివాసః అసి అంటే అయి ఉన్నారు, మీరు అయి ఉన్నారు. మీరు లేదా నువ్వు, నో ప్రాబ్లం. ఇక్కడ సంస్కృతమే కాబట్టి పర్వాలేదు. అందులో ఇప్పుడు అహ అంటే ఇప్పుడు గ్రామర్ అండి అది. అంటే ఇప్పుడు అహం అనేది నేను అనేటటువంటి నామవాచకం. సరేనా? అహహ అనేది ఇంకొక పదం ఉంది. అహోరాత్రులలో వచ్చే అహహ అని. అహహ అంటే పగలు, ప్రకాశవంతము, తేజవంతమని. దాన్ని దీంతో కలపకండి. అహం అంటే నేను, అంతవరకు గుర్తుంచుకోండి. నేను అనేది ఏంటి? నామవాచకం. ఫస్ట్ పర్సన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటాము. సంస్కృతంలో ఫస్ట్ పర్సన్ ని ఉత్తమ పురుష అంటారు. ఉత్తమ పురుష, నేనేమో ఉత్తమ పురుష. దీన్ని ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ అంటారు, కానీ సంస్కృతంలో దీన్ని ఉత్తమ పురుష అంటారు. ఓకే, ఒక్కసారి ఇంకొక వాక్యం నేర్పించి ముందు ఒకసారి ఆగండి. మీ టీచర్స్ అందరూ ఉన్నారేమో, ఒక్కసారి వాళ్ళతో హాయ్ చెప్పిస్తాను. శర్మ గారు ఉన్నారా? శర్మ గారు ఉన్నాను సార్. ఈయన మీకు వన్ ఆఫ్ ద టీచర్స్. ఈయన మీకు ఏదో ప్రాక్టీస్ క్లాస్ కానీ మెయిన్ క్లాస్ కానీ వారి కన్వీనియన్స్ బట్టి తీసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ రజనీ మేడం. ప్రణామః మహోదయ. వారు మనకు క్లాస్ తీసుకుంటారు. గౌరీమోహన్ మేడం ఉన్నారా? సర్వేభ్య అందరూ అప్పుడు సర్వేభ్య ఆవిడేమన్నారు? సర్వేభ్య నమస్కార అంటే అందరికీ నమస్కారాలు అని చెప్పారు. ఆవిడ ఒక టీచర్. ఓకేనా? ఆవిడ కూడా. ఓకే, నెక్స్ట్ టీవీ మణి మేడం ఉన్నారా? సర్వేభ్యో ప్రణామః. ఈవిడ కూడా మీకు అందరికీ కూడా నమస్సులు అని చెప్పేసి చెప్పారనమాట. ఆవిడ కూడా కన్వీనియన్స్ ని బట్టి ప్రాక్టీస్ క్లాసా లేకపోతే అందరూ కూడా ఫాలో అయ్యేది ఒకటే సిలబస్ మా దగ్గర, కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్ యశోద మేడం ఉన్నారా? యశోద మహారాజు గారు. సర్వేభ్యో ప్రణామః అన్నారు ఆవిడ. అంటే అందరికీ కూడా ప్రణామములు అని చెప్పేసి చెప్పారు. ఈ ఐదుగురు మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు క్లాసెస్ తీసుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేయించడానికి కానీ నేను ఎలా చెప్పానో చాలా మంది ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే వీళ్ళు ఐదుగురు నాకంటే చాలా బాగా చెప్తారని వచ్చింది ఫీడ్బ్యాక్. నాకే ఓపిక, నాకు చిన్నప్పుడు ఓపిక ఉండేది కాదు. కాకపోతే తర్వాత ఏమైందంటే పెళ్లి చేశాక చాలా ఓపికవంతుని అయిపోయాను. వీళ్ళందరికీ పెళ్లికి ముందు ఓపికగానే ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత ఇంకా ఓపికగా అయ్యాట. సో కాబట్టి మీకు చాలా శ్రద్ధగా ఓపికగా నేర్పిస్తారు. సో అది సంగతి. కొంత వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు నా జోక్స్ ఇంకా అలవాటు కాలే వాళ్ళకి. ఓకే, సో ఇవాళ ఇంకొక వాక్యం నేర్పించుకుంటారు. సో ఇంకొక వాక్యం నేర్పించి ఈ రోజు ముగించుకుందాము. తవ నామ కిం? తవ నీ యొక్క లేదా మీ యొక్క, నామ కిం నామము, నామధేయము ఏమిటి అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? అహం శ్రీనివాసః అస్మి. అహం వరలక్ష్మి అస్మి. వరలక్ష్మి గారు ఇప్పుడు నన్ను మీరు ప్రశ్న వేయండి. తవ నామ కిం అని అడగండి నన్ను. తవ నామ కిం అంటే మీ పేరేంటి అని అడిగాను అనమాట. నేను అన్నాను అహం శ్రీనివాసః అస్మి. తవ నామ కిం? అహం వరలక్ష్మి అస్మి. వెరీ గుడ్. ఓకే, ఇంకెవరైనా ప్రాక్టీస్ చేస్తారా ఆవిడలాగా? ఇంకెవరైనా? తవ అంటే మీ యొక్క లేదా మీ యొక్క. కిం అంటే ఏమిటి? నామ కిం రాసుకోండి అందరూ కూడా. ఈ మూడు పదాలు రాసుకోండి. తవ నీ యొక్క, తవ నీ యొక్క, మీ యొక్క, నామ నామధేయము,
కిం ఏమిటి, కిం ఏమిటి. ఓకేనా? ఎవరన్నా నన్ను అడగండి, నేను మిమ్మల్ని అడుగుతాను. మమ నామ శ్రీనివాస, తవ నామ కిం? అస్మి. శైలజ అస్మి. అహం శ్రీనివాస అస్మి. అస్మి అహం శ్రీనివాస అస్మి. ఓకే. మమ నామ శ్రీనివాస, మమ నామ శ్రీనివాస లేదా అహం శ్రీనివాస అస్మి. అహం శ్రీనివాస అస్మి. అహం శ్రీనివాస అస్మి. తవ నామ కిం? మమ నామ అంటే నా యొక్క పేరు. తవ మమ సత్యలత అస్మి కదండి. తవ నామ కిం అంటే అహం సత్యలత అస్మి లేదా మమ నామ సత్యలత. మమ మమ రాసుకోండి అందరూ. మమ అని రాసుకుంటే ఒకటే పదం. తవ మమ మనం రెండే పెట్టుకున్నాం ఇక్కడ, కొత్త పదాలు రెండే. తవ సార్ అహం దగ్గర మమ అని పెట్టుకోవచ్చు కదా. మమ నామ, మమ నామ అన్నప్పుడు అస్మి పెట్టకూడదు. ఇంకా మమ అంటే నా యొక్క, అహం అంటే నేను, అహం అంటే నేను, మమ అంటే నా యొక్క, త్వం అంటే నీవు, తవ అంటే నీ యొక్క. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరూ రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి ఫస్ట్ అందరూ. అహం అహం నేను, మమ నా యొక్క, త్వం నీవు, తవ నీ యొక్క. ఓకేనా? ఈరోజు చెప్పండి సార్ ఒకసారి. అహం నేను రాసుకోండి. మళ్ళీ ఒకసారి మొత్తం చెప్తాను, అన్ని రాసుకోండి, ఎవ్వరు మాట్లాడద్దు మధ్యలో. అహం నేను, అస్మి అయి ఉన్నాను, త్వం నీవు, అసి అయి ఉన్నావు, మమ నా యొక్క, తవ నీ యొక్క, మమ నా యొక్క, తవ నీ యొక్క. నామ అంటే పక్కన జి ఈజ్వల్ టు నామధేయము. కిం ఏమిటి, కిం ఏమిటి. అహం శ్రీనివాస అస్మి. మమ నామ శ్రీనివాస. అహం శ్రీనివాస అస్మి. మమ నామ శ్రీనివాస. తవ నామ కిం అని అడుగుతున్నాం అన్నమాట. నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతాం. పద్మావతి. నేనేమంటాను? త్వం త్వం పద్మావతి అసి. త్వం పద్మావతి అసి. మనం విన్నాం కదా, స్వర్గాదపి ఎస్సి అని విన్నాం కదా, ఆసి అన్నమాట. అసి పద్మావతి. అహం సీత అస్మి. మీరు అసి అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే అసికి అస్మికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే కొన్నాళ్ళు చూసుకుని ఇవాళ కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత ఇవాళకి క్లాస్ అయిపోయింది. ఒక్క మాట అందరూ వినాలి. ఏంటంటే మీ టీచర్స్ ఈ గ్రూప్ లో రెగ్యులర్ గా వాళ్ళ ఇన్పుట్స్ పోస్ట్ చేస్తారు. ఓకే, అది చూస్తూ ఉండండి. దానిని బట్టి మీరు తర్వాత ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఏ రోజు క్లాస్ ఉంది, ఏ రోజు ప్రాక్టీస్ క్లాస్ ఉంది, మీరు ఏ విధంగానైతే వాట్సాప్ చెక్ చేసుకుంటూ ఉంటారో కొన్నాళ్ళ పాటు కాస్త మీకు భాష మీద కొద్దిగా అలవాటు వచ్చే వరకు కూడా టీచర్స్ ఏది పోస్ట్ చేస్తారో చూడండి. ఒక్కొక్కసారి వాళ్ళు సడన్ గా మేము ఉండట్లేదు, ఈ సాటర్డే నాడు క్లాస్ తీసుకుంటాము అన్నారు అనుకోండి, అలాగా. సో ఈ గ్రూప్ లో అందరూ కూడా మెసేజ్లు పెట్టచ్చు. కాకపోతే బయట మెసేజ్లు ఏవి ఫార్వర్డ్ చేయొద్దు. ఇందాక చెప్పినట్టుగా మనకు గాని, సంస్కృత భారతికి గాని, తర్వాత దత్తపీఠానికి గాని, ఇంకొక పీఠానికి గాని, ఇంకెక్కడన్నా పారాయణలకు గాని మనము ఈ గ్రూపులు కావు. ఈ గ్రూపులు కేవలము మన ఇందాక చెప్పినటువంటి 10 గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సంస్కృతం గాని, ఉపదేశ సారం, ఇవి మనం నేర్చుకుంటున్న గ్రూప్స్ కోసమే. మన మెసేజ్లే బోలెడన్ ఉన్నాయి. వేరేవన్నీ పెట్టి
మనం కన్ఫ్యూజ్ అవుతూ వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. పర్సనల్ మెసేజ్లు పెట్టకూడదు, ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టకూడదు. అలా పెట్టిన వాళ్ళని ఏమైతుందంటే ఒక గ్రూప్ లో బ్యాన్ చేస్తే మిగతా గ్రూపుల్లో కూడా బ్యాన్ అవుతారు. మన సెట్టింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక గ్రూప్ లోంచి డిలీట్ చేస్తే ఒక గ్రూప్ లోంచి ఒకళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోతే అక్కడ మేము బ్యాన్ ఆప్షన్ పెట్టాము. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ గ్రూప్ లోంచి మళ్ళీ యాడ్ అవ్వాలంటే కష్టం అవుతుంది. కాబట్టి అలాంటివి కొద్దిగా చూసుకొని మీరు ఏవి అటువంటి ఫార్వర్డ్ మెసేజ్లు, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు, తర్వాత వేరే గ్రూప్లలో వచ్చి ఇచ్చినటువంటి మెసేజ్లు, దేశం కోసం మనమేమి చెయ్యము కానీ వేరే వాళ్ళని చేయమని చెప్పి వాట్సాప్ వారియర్స్ అంటారు వాళ్ళని, అలాంటి మెసేజ్లు ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ మీ టీచర్లు ఏ మెసేజ్లు పెడతారో అవి చదవండి, వాటిపైన ఉన్న సందేహాలకి మాత్రమే మీరు ప్రశ్నలు అడగండి. అద్భుతమైన టీచర్స్ ఉన్నారు, అందరూ కూడా నాకంటే కనీసం 10 రెట్లు బాగా చెప్తారు. ఓకేనా? వారందరికీ చక్కగా సహకరించండి. వారందరూ వాళ్ళ నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. ఇప్పుడు కొద్దిగా ఆ మాత్రం ఈ మాత్రం సంస్కృతం ముందుగా వచ్చి ఉంటే డైరెక్ట్ గా ఇప్పుడు ద్వితీయ శ్రేణి లోకి వెళ్ళిపోవచ్చా? ప్రథమాన్ని మేము అది చెప్పలేము. అంటే ఎగ్జాక్ట్లీ మీరు ఏ లెవెల్లో ఉన్నారో తెలియదు కదా. మీరు ఒక్కసారి లెవెల్ 2 గురించి మీ టీచర్స్ ఇందులో ఉన్నటువంటి 5 టీచర్స్ లెవెల్ 2 కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇందులో మీకు ఎవరైతే 5 టీచర్లు చెప్పామో అందులో అంటే ఫస్ట్ ఇక్కడ జాయిన్ అవ్వలేదండి, ఇదే ఫస్ట్ క్లాస్ స్టార్టింగ్ ఇది వచ్చాను నేను. ఇప్పుడు కొద్దిగా ఆ మాత్రం సంస్కృతం పరిచయం ఉంటే డైరెక్ట్ గా సెకండ్ కి వెళ్ళిపోవచ్చా, లేదా ఫస్ట్ కంప్లీట్ చేస్తే గానీ సెకండ్ కి వెళ్ళడం కావదా? అంటే మీ లెవెల్ ఏదుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు అన్ని విభక్తులలో పర్ఫెక్ట్ గా ఉండి, అన్ని ప్రత్యయాలలో మీకు పర్ఫెక్ట్ గా ఉండి, మీరు శత్రుశానచ్ ప్రత్యయాలు, తర్వాత తుమున్ ప్రత్యయాలు, త్వా ప్రత్యయాలు ఇవన్నీ వచ్చి మీరు ఆల్రెడీ కొంత అవన్నీ కూడా మీకు వచ్చి మీరు ధాతువులను సరిగా గుర్తించగలిగి అట్లా కలిగితే ఒకసారి ఈ 5 టీచర్లలో ఏ ఒక్కరితోనైనా, శర్మ గారు కానీ, రజనీ మేడం కానీ, ఇందాక ఎవరైతే ఉన్నారో అది చూసి వారితో మాట్లాడండి. వాళ్ళు నడిపిస్తారు, ఈ గ్రూప్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. లెవెల్ 2 వాళ్ళందరూ తీసుకుంటారు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి లెవెల్ 3 లో ఉన్నాను కాబట్టి లెవెల్ 2 లో వాళ్ళతోటి మీరు ఒక్కసారి అసెస్మెంట్ చేయించుకుని జాయిన్ అవ్వచ్చు, తప్పకుండా జాయిన్ అవ్వచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. ఇక్కడే నేర్చుకోవాలని లేదు. ఆల్రెడీ కొంత వచ్చినట్లయితే తప్పకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. కానీ బట్ ఎన్ష్యూర్ దట్ యూ టాక్ టు దెమ్ and they have to assess you and understand your level, then only you will be able to join there. Okay na? ధన్యవాదం మహోదయ. సార్ ఒక్క నిమిషం సార్. శర్మ గారు చెప్పండి. టుడే ఇస్ బీయింగ్ ఏ గుడ్ డే. రజనీ మేడం నేను ఒక 10 minutes క్లాస్ తీసుకుంటాం సార్. తప్పకుండా 100%. We will continue what you said. యా ప్లీజ్ కంటిన్యూ సార్. నేను ఇది మ్యూట్ లో పెట్టుకుంటున్నాను నాది. ఓకే సార్, థ్యాంక్ యూ. రజనీ మేడం సార్ మొదలెట్టండి మేడం. ఇద్దరం ఒకసారి మనం మాక్ ట్రయల్ చేద్దాము. మాస్టర్ గారు చెప్పిందే ముందు మొదలెట్టండి మీరు ప్లీజ్. అలాగేనండి. అహం అంటే ఇప్పుడు మనము సంస్కృతం అనేది మనకి ఎంత తెలిసిన, అంటే తెలుగులోంచి పదాలు చాలా తీసుకున్నామని తెలుసుకున్నా గానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇది కొత్త లాంగ్వేజే కదండి. ఒక కొత్త భాషని నేర్చుకునేటప్పుడు మనం మొత్తం గ్రామర్ నేర్చుకుని తర్వాత మనము సెంటెన్సెస్ చెప్పాలి అని అంటే అది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న సెంటెన్సెస్ తెలుగు సహాయంతో, అంటే తెలుగులో ఇలా అంటాము, దీన్ని సంస్కృతంలో ఇలా అంటాము, అలా నేర్చుకుంటూ కొన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటాం. సో ఇప్పుడు సార్ మనకి ఏం నేర్పించారు? అహం రజనీ అస్మి అంటే నేను రజనీ అయి ఉన్నాను. అంటే స్త్రీలింగం అయితే రజనీ అని దీర్ఘం వస్తుంది, పుంలింగం అయితే ఇప్పుడు శర్మ గారు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకోండి, ఆయన అహం చెప్పండి సార్. అహం శర్మః అస్మి అని చెప్తారు. అర్థమైందా అండి ఇక్కడ వరకు అందరికి? అంటే మగవాళ్ళకైతే అక్కడ విసర్గ అనేది వస్తుంది, మామూలు ఆడవాళ్ళ దానిలో అయితే పేరు ఒకటే వస్తుంది, అంతేనమ్మా? దీర్ఘం వస్తుంది సరే, విసర్గ మాత్రం మగవాళ్ళ పేరుకు ముందు. ఇప్పుడు మీరందరూ విష్ణు సహస్రనామం చదివే ఉంటారు కదండి అందరూ. అందులో ఎన్నో విసర్గలు వస్తాయి. ఎందుకు? విష్ణువు అనే ఆయనని మనం స్తుతిస్తూ విష్ణు సహస్రనామంలో స్తోత్రం ఉంటుంది. అంటే అన్ని పుల్లింగ. అవును, బాగా అర్థమైంది. లలితా సహస్రానికి వస్తే ఏమొస్తుంది మీకు? అన్ని చోట్ల దీర్ఘాలు వస్తాయి చాలా మటుకు. అంటే ఒకటండి, సంస్కృతంలో ఇది ఇంతే అని చెప్పలేము ఎప్పుడు, దానికి తగ్గట్టుగా కొన్ని ఎక్సెప్షన్స్ కూడా వస్తాయి. ఓకేనా? సో పుల్లింగ పదాలన్నిటికీ విసర్గలు వస్తాయి. సంస్కృతంలో ఏమిటి? శబ్దాలు ధాతువులు అనేవి కలిసి ఒక వాక్యం తయారవుతుంది.
సో ఇప్పుడు ఇవి అహం అనేది ఒక శబ్దం, శ్రీనివాస అనేది ఒక శబ్దం, శర్మ అనేది ఒక శబ్దం, రజనీ అనేది కూడా ఒక శబ్దం. ఓకేనా? మళ్ళా వీటికి విభక్తులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అన్ని ఒకేసారి చెప్పుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇప్పుడు మనం సింపుల్ గా సార్ చెప్పిన 4 వాక్యాలని ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే? అహం రజనీ అస్మి. తవ నామ కిం? మమ శర్మ నామ గారు. మమ నామ శర్మః లేదా అహం శర్మః అస్మి. అంటే ఆయన ఏం చెప్పారు? నా యొక్క పేరు శర్మ, లేకపోతే నేను శర్మను అయి ఉన్నాను. ఓకేనా? అర్థమైందా? తవ నామ కిం? మమ నామ రజనీ. తవ నామ కిం? మమ నామ శర్మః. ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే తవ నామ కిం, మీ యొక్క పేరే అడిగారు అన్నమాట. అప్పుడు వెంటనే నేను నా యొక్క పేరు రజని అని చెప్పాను. అది 2 విధాలుగా చెప్పచ్చు. తవ నామ కిం అంటే నా యొక్క పేరు రజని అని కానీ, నేను రజనీని అయి ఉన్నాను అని కానీ చెప్పచ్చు. అది ఎలా చెప్తాము? ఎవరైనా చెప్పండి, ట్రై చేయండి. 2 విధాలు చెప్పండి. మమ నామ మమ నామ ఒక్కళ్ళే చెప్పండి ప్లీజ్. మేడం నేను చెప్తున్నా. మమ నామ అనుపమ, అహం అనుపమ అస్మి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు ఎవరన్నా ట్రై చేయండి. ఇందాక సార్ చెప్పించినప్పుడు అహం సత్యలత అస్మి. అలా కదండి, ఇప్పటిదాకా అస్సలు మాట్లాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఒక 118 పార్టిసిపెంట్స్ ఉన్నారు. పాత వాళ్ళు ఉన్నా కానీ కొత్త వాళ్ళు చాలా మంది. అహం వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ అస్మి. అహం వేణుగోపాల్. అహం వేణుగోపాల్ అస్మి. కరెక్ట్. ఒక పని చెప్పి ఒక్క నిమిషం అండి, చిన్న కొంచెం టైం ఇవ్వండి. వేణుగోపాల్ గారు, మీరు అంటే ఆడవాళ్ళకైతే విసర్గలు రావండి, మగవాళ్ళకైతే విసర్గలు వస్తాయి. సో మీరు చెప్పేటప్పుడు అహం వేణుగోపాల అస్మి, లేకపోతే మమ నామ వేణుగోపాల అలా చెప్పాలి. మమ నామ వేణుగోపాల. వేణుగోపాల విసర్గలు చెప్పాలి చివరిలో. మమ వేణుగోపాల. మమ నామ వేణుగోపాల. మమ నామ వేణుగోపాల. ఓకే, అంతే. ఇంకో విధంగా చెప్పండి. అహం వేణుగోపాల అస్మి. ఉత్తమం అండి, వెరీ గుడ్, ఉత్తమం. ఇలా ఎప్పుడైతే మనం ఒక్కసారండి సమాధానం ఎలా 2 విధాల చెప్పామో ప్రశ్న కూడా 2 విధాలుగా అడగచ్చు. అంటే ఒక విధంగా ప్రశ్నించవచ్చు, ఇంకొకటి నువ్వు ఇది అయ్యున్నావు అని చెప్పచ్చు అన్నమాట. తవ నామ కిం అంటే నీ యొక్క పేరేమిటి అని అడిగాను. లేకపోతే త్వం శర్మ అసి, మనం తెలుగులో నువ్వు అయి ఉన్నావు అంటాం కాబట్టి ఉన్నావు అనడానికి అసి అని వస్తుంది. నేను అయి ఉన్నాను అంటాను, అప్పుడు అస్మి అనేది వస్తుంది. అది గమనించాలి. ఈ 4 వాక్యాలు ఒక్కొక్కటి పక్క పక్కన రాసేసుకొని సంస్కృతంలో దాని తెలుగు మీనింగ్ ఏమిటి అనేది వీలైనంత వరకు రాసుకోండి. ప్రస్తుతానికి మీరు రాసుకోవడం అనేది చాలా. ఏం రిపీట్ చేయమంటారు? ఇప్పుడు జస్ట్ నామ కిం, నీ యొక్క పేరు ఏమిటి అలా అయినా చెప్పచ్చు. లేకపోతే నువ్వు సత్యలతవు అయి ఉన్నావు, త్వం సత్యలత అసి. ఓకేనా మేడం? దానికి క్వశ్చన్ మేడం. ఇప్పుడు త్వం లీలా అస్మి అన్నప్పుడు దానికి క్వశ్చన్ మేడం. త్వం కిం అనొచ్చు. ప్రస్తుతానికి ఏమి చెప్పామో వాటి మీద ఫోకస్ చేయండి. మీరు అటు ఇటు క్వశ్చన్స్ అడిగారంటే అందరూ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు. అలవాటు అయిన తర్వాత అలాంటి క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు 4 పదాలు రాసుకోండి మేడం. అహం అంటే అలా చెప్పండి. నేను, అస్మి అయి ఉన్నా, అలా 4 చెప్పండి. అహం నేను, అస్మి అయి ఉన్నాను, త్వం నీవు, అసి అయి ఉన్నావు. అవి గమనించాలి. ఊ అనేది గమనించాలి అక్కడ.
మమ నా యొక్క, తవ నీ యొక్క. మనం ఈ 6 పదాలని నేర్చుకున్నాము. వాటిని చిన్న చిన్న సెంటెన్సెస్ లో పెట్టుకున్నాం ఇవాళ. కిమ్ అంటే ఏమి, కిమ్ అంటే ఏమి, ఏమిటి. కరెక్ట్. నామ అంటే పేరు, నీ పేరేమిటి అని అడుగుతున్నాం. ఇవన్నీ కొత్త పదాలే మనకి. అంటే అన్ని విన్నట్టుగా ఉండొచ్చు, సింపుల్ గా 2 అక్షరాల పదాలే అని అనిపించవచ్చు. కానీ రైట్ టైంలో గుర్తుకి రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే రాసుకున్న తర్వాత మీరు ఖాళీ టైంలో కూర్చున్నప్పుడు గుర్తు తెచ్చుకోండి. మమ నామ రజనీ. అలా ఇంకొంచెం ఎక్కువ నేర్చుకున్నాక మీ అంతటా మీరే క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏ పని లేనప్పుడు, లేకపోతే వంట చేసుకున్నప్పుడు, నేను ఇవాళ ఏం వండుతున్నాను, ఇదేమిటి, అదేమిటి, ఇవాళ ఏం తిన్నాను, అట్లా సంస్కృతంలో క్వశ్చన్ చేసుకోండి. ఇంట్లో కూడా మాట్లాడచ్చు మేడం, మాట్లాడచ్చండి. మీకు ఆన్సర్ రాకపోయినా పర్వాలేదు, తప్పకుండా మీరు మాట్లాడొచ్చు ఇంట్లో. ఎప్పుడైతే మీరు ఆలోచించేది, మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి తెలుగులో అంటే మీరు నన్ను అనుకుని ఉంటారు, ఇంట్లో కూడా మాట్లాడొచ్చా అని ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగేసి బయటకు అడుగుతారు. అంటే అది ప్రాసెస్ తెలియకపోయినా సరే మీరు ఆలోచించేది తెలుగులో ఆలోచిస్తున్నారు. దీన్ని మీరు సంస్కృతంలో ఆలోచించ మొదలెట్టారనుకోండి, ఇమీడియట్ గా కాదు, ఎందుకంటే మీకు చాలా పదాలు, చాలా శబ్దాలన్నీ తెలిసిన తర్వాత చేయగలుగుతారు, ఇప్పుడే చేయలేరు. కాబట్టి కొన్నాళ్ళు 1-2 months ఆగండి. అదే అదే అలాగే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడండి. మీ మిస్సెస్ వంట చేస్తున్నప్పుడు మాట్లాడాలనుకుంటే ఇతరేమూత మాడిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోతా. మీలో మీరు చెప్పుకుంటూ ఉండండి, తప్పేం లేదు. అంటే పక్క వాళ్ళు చూసి అనుకుంటారు ఏంటి వీళ్ళకి ఇలా అయిపోయారు వీళ్ళని. ఉంటూ మాట్లాడుతూ ఉండాలి ఇంట్లో, అంటే వాళ్ళకు కూడా నేర్పించేది ఉంటది. నోట్స్ రాకపోయిందా మేడం, వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇంట్లో పిల్లలు. తప్పకుండా సార్, ఇప్పుడు అదే చెప్పారు కదా, మనము నేర్చుకున్నది నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్పడమే మనకి ఇంపార్టెంట్. ఓకేనా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మళ్ళా మనం ఇవి ప్రాక్టీస్ నెక్స్ట్ వీక్ చేద్దాము. ఈ నెక్స్ట్ వీక్ వరకు మీరు ఈ 4 పదాలు, 4 ప్రశ్నలు, తర్వాత 4 మహావాక్యాల్లో ఏం చెప్పారు అన్నది ఊరికే రాసుకోండి. ఆ పదాలు ఎలా మారుతున్నాయి, ఎలా ఉంటాయి అన్నది మీకు అర్థమవుతుంది. అవి రిపీటెడ్ గా చూసుకోండి 10 నిమిషాలు. నేను ఒక చిన్న నోట్స్ పెడతాను. గురువు గారు చెప్పిన ఈ 4 వాక్యాలు మనం ఈ రోజు ఏం నేర్చుకున్నాం మీకు బాగా అర్థమవుతుంది. సార్ మనం నోట్స్ ఇవ్వద్దు సార్, వాళ్ళే రాసుకుంటారు. ప్లీజ్ మీరెవ్వరూ ఏ నోట్స్ పెట్టద్దు. ఒకళ్ళ నోట్స్ షేర్ కూడా చేయొద్దు గ్రూప్ లో, ఎవరిది వాళ్ళు రాసుకోండి ఫస్ట్ వీక్. మేడం అహం అంటే నేను, అస్మి అంటే అస్మి అయి ఉన్నాను. ఇంకా మమ అంటే నా యొక్క. ఇవి అర్థాలు కొంచెం రాసి పెట్టండి సార్. ఏం కాదు అమ్మా, మీరు రాసుకోవాలమ్మా. పుష్పావతి గారు సార్, మీరు నోట్స్ అని చెప్పకండి ప్లీజ్. ఎవరిది వాళ్ళు రాసుకుంటేనే వస్తుందండి. నేను రాసింది, నేను కూడా చాలా మంచి నోట్స్ రాసుకున్నాను మేము చదువుకున్నప్పుడు. అది నేను షేర్ చేశాను అనుకోండి, నా నోట్స్ నాకు అర్థమైన లాంగ్వేజ్ లో ఉంటుంది, మీకు అర్థం కాదు. కాబట్టి మీరు రాసుకోండి దయచేసి. ఎప్పుడన్నా ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, ఆ ఒక్క టాపిక్ లో కుదిరినంత వరకు ఒకళ్ళొకళ్ళు షేర్ చేసుకుందరు. కానీ మీకు ఈ గ్రూప్ లో అందరూ ఒకళ్ళొకళ్ళు కనెక్ట్ అయ్యే వచ్చారు కదా, అంటే ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. అంటే ఏం లేదు, కొంచెం స్లోగా చెప్తాము, కొంచెం కాదు చాలా స్లోగా చెప్తాము. కాబట్టి ఏంటి అని అంటే మీరు కొంచెం ఓర్పుగా వినాలి. ఇంకోటి ఏంటి, ఇంత స్లోగా చెప్తోంది ఏంటి, బోర్ అనిపిస్తోంది అని అనుకునే వాళ్ళైతే మీరు అంటే ఇక్కడ ఉండలేరు. మేము చాలా చాలా నిదానంగా చెప్తాం. ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, 4 సార్లు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, సహజం, అది తప్పేం కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళకు కూడా అర్థం అయ్యే వరకు మా ఫోకస్ మేము వాళ్ళ మీద కూడా పెట్టాలి. కాబట్టి మిగతా వాళ్ళకి అర్థమైన వాళ్ళకి ఇంతే కదా, దీనికి ఏంటి ఇంత టైము అని అనిపించవచ్చు, సహజము. కానీ ఆ ఓపికగా అంత టైము మాకు ఇవ్వాలి. అందరికీ వచ్చిన తర్వాతే ముందుకెళ్తాం. నేను కొత్తగానే జాయిన్ అయినా మేడం, ఇప్పుడే ఫస్ట్. నేను కొంచెం తొందరగా అర్థం కాదు, చెప్తానండి తప్పకుండా. ఇప్పుడు మనకి ఇక్కడ పదాలు మళ్ళీ ఇంకొకసారి చెప్పరండి, కొంచెం స్లోగా చెప్పరా? నేను ఈ రోజు జాయిన్ అయినాను, నేను కొన్ని రాసినాను మేడం, చెప్తాను వినండి మేడం, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో. నేను రిపీట్ చేస్తానండి, మీరు చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే మీరు ఏదైనా చిన్న తప్పు చెప్పారంటే అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా?
ఒక్కసారి ఫస్ట్ క్లాస్ కదా, ఒక్కసారి ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అందరూ నేర్చుకుని వెళ్తురు గాని. అహం అంటే నేను, అస్మి అంటే అయి ఉన్నాను. అహం అస్మి, నేను అయి ఉన్నాను అన్నాను అంటే నేను ఎవరిని? ఇప్పుడు ప్రస్తుతానికి రజని. అహం రజనీ అస్మి అంటే నేను రజని అయి ఉన్నాను. త్వం శర్మః అసి, త్వం రామః అసి, త్వం శైలజా అసి, నీవు శైలజ అయి ఉన్నావు. రాసుకున్నారా ఇక్కడ దాకా? ఇందాక అడిగిన వాళ్ళు ఎవరో రాసుకున్నాను మేడం. అసియా మేడం, హసియా మేడం. ఆ ఆ ఆ అక్షరం మొదటి అక్షరం అండి. అమ్మాలో అసి, హా కాదు. సా కూడా సరస్వతి. మేడం గారు త్వం అంటే అర్థం? త్వం అంటే నీవు, త్వం అంటే నీవు, అసి అంటే నువ్వు అని కూడా అయి ఉన్నావు. నీవు నువ్వు, మీరు నీవు అని కూడా అనొచ్చు, మీరు అని కూడా అనొచ్చు కదండి. అనండి అనండి, కరెక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి మేడం. ఏమండి? ఆడవాళ్ళకి త్వం కనకదుర్గ అని వదిలేయాలా, అసి పెట్టాలా? అందరికి అసి అని. కనకదుర్గ అన్నా కూడా పర్వాలేదు ప్రస్తుతానికి, కానీ అసి పెట్టాలి. ఇవన్నీ మనలో తప్పకుండా ప్రాక్టీస్ చేద్దామండి. సరిగ్గా వస్తుందండి. ఉందండి, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది నాకు. అందరికి అలాగే అస్మి అస్మి ఆ సాకి తామకిం, మీ యొక్క లేకపోతే మీ యొక్క పేరు ఏమిటి? మీరు ఎదుర్కొండా వాళ్ళని అంటున్నారు. ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అది గమనించండి. నేను శర్మ గారు ఆయనని అడిగాను, నామకిం, ఆయన పేరు శర్మ అని ఆయన చెప్పారు. అర్థమైందా? ఇక్కడ అమ్మాయి నేను నా గురించి చెప్పేటప్పుడు, అమ్మ అంటే నేను మీ గురించి చెప్పేటప్పుడు, అంటే ఒక పర్సన్. ఇప్పుడు శర్మ గారితో నేను మాట్లాడాను, నీ యొక్క పేరేంటి అని శర్మ గారిని అడిగాను. డిస్కస్ అనేది ఏమి అనేది చాలా సరళమైన భాష. ఇక్కడ త్వమ్మన్న పర్వాలేదు, ప్రస్తుతానికి ఇంకా వేరే పదాలు ఉన్నాయి నేర్చుకుంటా, కానీ త్వం అనేది డిస్రెస్పెక్ట్ ఏమీ లేదు. మీరు ఏం అర్థం లేదండి. మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. అందరివి అలాగే ఉన్నాయా? నా వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. టెలిగ్రామ్ కూడా కొంచెం సహాయిస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ కంప్లీట్ చేసుకుందామండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనము రివిజన్ చేసుకుందాం. ఓకేనా? నేను ధ్యేయ మంత్రము, ఏక్తా మంత్రము గ్రూప్ లో పెట్టాను. వీలైనంత వరకు వాటిని చదవడానికి ప్రయత్నించండి. ఓకే, ముగిద్దామా సార్? ముగిద్దామండి. క్లాస్ ఏ టైంకి ఉంటుంది మ్యామ్? వారానికి మన క్లాస్ ఒక్కటే రోజు ఉంటుందండి, మంగళవారం 4 గంటలకి. మీరు ఇప్పుడే మొదలెట్టారు కదా, సో కొన్ని రోజుల పాటు మీలో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చిన్న చిన్న ప్రశ్నలు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 2-3 వీక్స్ అయ్యి మీరందరితో ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేయాలి అని మాకు అనిపించినప్పుడు మేము గ్రూప్ లో మెసేజ్ పెడతాము. క్లాస్ కూడా వివరిస్తాము ఎప్పుడు ఉంటుంది ప్రాక్టీస్ టైము అని. అప్పుడు ప్రాక్టీస్ కి క్లాసెస్ కి జాయిన్ అవుతారు అని. ఓకే, కొత్త కదండి, కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది.
కొంచెం ఆ టైం ఇవ్వండి. ఇవాళ చెప్పిన 4 వాక్యాలు మీకు రాలేదే అయ్యో అన్న ఫీలింగ్ కూడా అవసరం లేదు. కొత్త భాష కాబట్టి కొంచెం టైం తప్పకుండా పడుతుంది రావడానికి. ఓకేనా సార్? ఏకతా మంత్రం చదువుతారా మీరు? రెడీగా లేను. నేను ఇప్పుడే గ్రూప్ లో పెట్టాను, ఈ గ్రూప్ లో పెట్టాను. లెవెల్ సమయ పాలన కూడా చెప్పండి. సమయం కరెక్ట్ గా సమయానికి జాయిన్ అవ్వడం. కరెక్ట్. 4 అంటే మేము 3:56కే క్లాస్ ఓపెన్ చేసేస్తామండి. త్రూ అవుట్ ద క్లాస్ ఉంటే బాగుంటుంది. అందరూ ప్రాక్టీస్ అవుతుంది, మేము చెప్పిన టాపిక్స్ అన్ని అర్థమవుతూ ఉంటాయి. ఒక్కసారి ఒక టాపిక్ చెప్పకపోయినా క్వశ్చన్స్ ని బట్టి ఆ టాపిక్ రావచ్చు, మళ్ళా ఆ పదాలు చెప్పచ్చు. అది రిపిటేషన్ అవుతూనే ఉంటుంది చాలా సార్లు. కాబట్టి గంట అయితే గంటలోనే ముగించడానికి ట్రై చేస్తాము. ఒక 10 నిమిషాలు అటు ఇటు అంటే మీరు రాసుకునే దాన్ని బట్టి కొంచెం స్లోగా చెప్పాల్సి వస్తుంది. మేము ఇవాళ ఈ రోజు ఈ సిలబస్ చెప్పాలి అనుకునే వరకు కొంచెం మీరు సహకరించాలి. కాబట్టి ఏంటి అని అంటే ఎవ్వరూ అన్మ్యూట్ అవ్వద్దు. మేము ఏమన్నా డౌట్ ఉందా అని అడిగినప్పుడు ఉంది లేదు అని ఒకళ్ళిద్దరు చెప్పి వెంటనే మ్యూట్ అయిపోండి. డౌట్ ఉన్న వాళ్ళైతే డౌట్ అని అడగండి, లేదు అంటే మ్యూట్ లోనే ఉండండి. మధ్య మధ్యలో అన్మ్యూట్ చేసుకుని మీరు అడిగింది మళ్ళీ మేము చెప్పింది మళ్ళీ మీరు రిపీట్ చేయవసరం లేదు. మీరు ప్రాక్టీస్ క్లాసెస్ లో రిపీట్ చేద్దరు. కానీ లేదు అంటే ఒక టాపిక్ ఉందనుకోండి, ఆ టాపిక్ మేము చెప్పేసి మీతో మేము ఇప్పుడు ప్రాక్టీస్ చేపిస్తామండి అన్నని చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకుంటూ అవి మేము పేర్లు పిలుస్తాము. ఇప్పుడు 4 ఉన్నాం కదా, ఎవరో ఒకళ్ళం పేరు పిలుస్తాము. దయచేసి వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ అయ్యి అడిగినది ఆన్సర్ చెప్పి వెంటనే మ్యూట్ చేసేసుకోండి. అప్పుడు క్లాస్ ఫ్లో డిస్టర్బెన్స్ అవ్వదు, మా ఫ్లో కూడా డిస్టర్బెన్స్ అవ్వదు. అలాగేనా? లేదు అంటే గనక మేము మిమ్మల్ని మ్యూట్ చేసేస్తాము. అప్పుడు ఏంటి అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగడానికి ఉండదు వెంటనే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? అంటే ఏం లేదండి, మీ వంతు సహకారం మీరు చేస్తే మేము చెప్పాల్సింది మేము చెప్పగలుగుతాం మంచిగా. లేదు అంటే మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మాకు కొత్తే కదా, కాబట్టి అలా డిస్టర్బ్ చేయకుండా క్లాస్ ఫ్లోని మీరు చక్కగా మ్యూట్ లో ఉంటే బాగుంటుంది. నేను ఏకతా మంత్రం చదువుతానండి, అందరూ చూడండి. చక్కగా గ్రూప్ లో ఉన్నది. ఏకతా మంత్ర యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానబాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదాలు సార్. సమాప్త. పునర్మిలామః సర్వేభ్యః. అందరం మళ్ళీ నెక్స్ట్ వీక్ మంగళవారం 4 అంటే 3:55 కల్లా మీరందరూ పెన్ను పేపరు పెట్టుకొని రెడీగా కూర్చోవండి. 4 కల్లా మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకేనండి? 4 to 5 ఉంటుందా అండి క్లాసు? 4 to 5, 4 to 5:15 అట్లా ఉంటుందండి. అంటే కొంచెం రాసుకోవడము అలాంటిది ఏదన్నా లేట్ అయితే కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇమీడియట్ గా 5 o'clock క్లాస్ ఉంది వెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళకి కొంచెం చూసుకొని రండి, కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెట్టుకొని రండి. ఇవాళ లేట్ అయింది, బట్ ఇంత లేట్ అవ్వకుండా చూసుకుంటాం. రాసుకోండి. మేము క్లాస్ అయిన వెంటనే వీడియో పోస్ట్ చేస్తామండి ఇదే గ్రూప్ లో. సో మీరు ఆ వీడియోలో ఆడియోలో విని మళ్ళీ కావాలంటే నోట్స్ రాసుకోవచ్చు, రాసుకున్నది చెక్ చేసుకోవచ్చు, దానిలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది వింటూ 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 ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? జయ గురుదత్త అమ్మ. జయ గురుదత్త. జయ ఎండింగ్ శ్లోకాలమ్మ ఇప్పుడు చదివినవి. ఏకతా మంత్రం అని గ్రూప్ లో పెట్టానండి, ఒక పేజ్ పెట్టాను. ఎండింగ్ శ్లోకాలండి. అది ఎండింగ్ కాదండి,
జస్ట్ ఒక నార్మల్ సాంస్క్రిట్ శ్లోకం. మంత్రం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. జై శ్రీకృష్ణ అండి అందరికి. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. మేడం జై శ్రీకృష్ణ. జై శ్రీ